అయితే ఈ భక్తుడు అంటున్నాడు, నీ మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణము ఆశపడుతున్నదయా. ఈరోజున ఆదివారం వచ్చినంత అనేక మంది సోమవారం పండుకోవడానికి బాధ్యతలు ఎదుర్కొస్తూ ఉంటాయి. కట్టుకోవాలి బాధ్యతలు గుర్తుంటాయి. సోమవారం నుంచి శనివారం వచ్చినప్పుడు మన గవిని మూసివేయాలంటే, అంటే మన యొక్క సమస్యలన్నింటినీ మూసివేసుకొని ఆదివారం శనివారం నైట్ నుంచే మనం సిద్ధపాటు కలిగి ఉండాలట. ఆదివారం వచ్చింది, నా దేవుడి మందిరానికి నేను వెళ్ళాలి, యెహోవా మందిర ఆవరణకు నేను వెళ్ళి ఆయన నేను స్తుతించాలని ఒక ఆశ కలిగి ఉండాలట మనిషి. మరి మనము మన జీవితంలో మనం లెక్క పెట్టే సంవత్సరంలో ఎన్నిసార్లు మనం ఆదివారాన్ని రుమాలుకుంటున్నాం, ఎన్నిసార్లు దేవుని ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నాం. నేనైతే ఒక్క ఆదివారం కూడా నేను ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉన్నాను. ఎందుకంటే నాకు శరీరం అన్ని బలహీనతలే ఉన్నప్పటికీ కూడా శనివారం వచ్చి సోమవారం నుంచి శనివారం వరకే నా ఇంటి సమస్యలైనా షాప్ సమస్యలైనా ఏదైనా ఉంటాయి. శనివారం వచ్చిందంటే వాటన్నింటిని కూడా క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడు మనం ఆ బ్యాంక్ దగ్గర ఏటీఎం దగ్గరికి పోతాం. మన ఏటీఎం పెట్టినప్పుడే మన అకౌంట్ అంతా ఓపెన్ అయింది. వేరే వాళ్ళ ఏటీఎం పెడితే మన అకౌంట్ ఓపెన్ కాదు. మన సమస్యలన్నీ కూడా శనివారం రాగానే అలా మూసివేసుకొని ఆదివారం కోసం మరి దేవుని ఆవరణకు చూడాలని, మరి రేపు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశ కలిగి ఉండాలి ఒక మనిషి. ఆశ లేనటువంటి స్థితిలో మనుషులు బ్రతకకూడదు. ఎందుకంటే మన జీవిత కాలంలో ఒక రోజున మరి దేవుని మందిరానికి రాలేకపోవచ్చేమో, వెళ్ళలేని పరిస్థితులు ఉండొచ్చేమో, కానీ దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, ఆయుష్ ఇచ్చినప్పుడు మరి ఆయన మందిరానికి మనము వెళ్ళి ఆయన మందిరంలో మనం గడపవలసిన వారం ఉంటున్నాము. నిర్లక్ష్య ధోరణిగా ఎవ్వరు కూడా ఉండవద్దు. ఏదో ఒక్కరు ఎంత బలహీనత వచ్చినప్పటికీ కూడా ఆదివారం వచ్చిందంటే నా మనసంతా మందిరం ఏంటంటే దేవుడి మందిరానికి వెళ్ళాలని నా ఆశ ఉంటా ఉంటుంది. మరి మీరు కూడా అలాంటి ఆశ కలిగి ఉండాలి. భక్తుడు కూడా అంటాడు, లోకంలో ఎంతో సంపాదన ఉండొచ్చు, ఆదివారం నాడు ఎన్నో పనులు రావచ్చు, ఎన్నో ధన సంపాదన కలిగి ఈ రోజున మరి నా పని వారికి సెలవు ఇచ్చాను, నేను కూడా సెలవు తీసుకున్నాను. నాకు షాప్ దగ్గర ఆల్రెడీ పని ఉంటుంది, ఎప్పుడు ఆదివారం సరిపోని పని కూడా ఉంటుంది. కానీ దేవుని పని కన్నా నా పని ముఖ్యం కాదని ఆ పనిని ఆఫ్ చేసుకొని మరి దేవుని పని కోసం నేను పనివానికి కూడా సెలవు ఇచ్చేసి, ఆ పనివానికి చేసే పని రోజు కూడా ఆ సెలవు దినాన్ని కూడా జీతం కట్టించేసి దేవుని పని కోసం దాన్ని మరి నిర్లక్ష్యం దాన్ని వదిలివేసుకొని దేవుని సన్నిధికి రావాలని ఒక ఆశ కలిగి ఉంటా ఉంటాను. మీరు కూడా పని చేస్తున్నారు కాబట్టి పని చేసేవారు వారు ఆదివారం వచ్చిందంటే వాడు 1000 రూపాయలు కాదు, 2000 కాదు, 5000 రూపాయలు ఇచ్చినా కానీ దానికి తగినటువంటి సమస్యలు సోమవారం నుంచి మొదలవుతారు. అందుకనే దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్య ద్వారా చేయకూడదు. మరి నాన్నగారిని చూస్తాం మనం, ఆయన ఉన్న వయసులో ఉన్నప్పుడు, ఆయన పని చేసినప్పుడు, ఆయన మేస్త్రిగా చేసినప్పుడు ఎన్నో ఆదివారం దినాలు పడిపోయిండు. అవునా? ఎన్నో ఆదివారాలు దేవుని దగ్గరికి రాలేకపోయినావు, కానీ దేవుడు ఇప్పుడు ఈ సమయంలో ఆయన దగ్గరికి నడిపించుకున్నాడు. అందుకనే మనిషి అంట దేవుని దగ్గరికి రావాలంట రెండే అంట. ఏంటి అంటే డబ్బన్న పోవాలి, డబ్బన్న రావాలి. డబ్బు ఉన్నప్పుడు మనిషి వినడు, ఆరోగ్యం ఉన్నప్పుడు మనిషి వినడు. ఏం చెప్పినా డబ్బు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? అయ్యా దేవుని దగ్గరకు వచ్చి అయ్యా నా డబ్బు బాగు చేయ అంటారు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే మనము మరి ఆయన మాటలు విన్నప్పుడు, ఆయన మాటలు చదివినప్పుడు, ఆయన మాటలు గ్రహించుకున్నప్పుడు మనం దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయము. మన జీవితంలో ఎన్నో రోజులు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేశాం. సంవత్సరంలో ఏదో ఒక్క రోజు, అది ఎంత అత్యవసరమైతే తప్పితే ఏ రోజు కూడా నేను దేవుని సన్నిధిని నిర్లక్ష్యంగా చేయను. ఎందుకంటే మీరు కూడా ఎందుకు నేను మాటలు చెప్తున్నానంటే మీరు కూడా అలాంటి స్థితిలోకి రావాలి. ఎంత పని ఉన్నా కానీ దేవుని కోసం ఆ పనిని మనం రద్దు చేసుకోవాలి. అది నష్టమైనా పర్వాలేదు, కానీ మరి నీతిమంతుడు మాట ఇస్తాడంట, అది నష్టము కలిగిన మాట తప్పడం దేవుని కనుక ఎప్పుడు కూడా మనం మరి గొడ్డు పెట్టినానో, దగ్గు వచ్చినానో, తుమ్ము వచ్చినానో, సర్ది వచ్చినానో, ఏంటి చిన్న చిన్న బలహీనతల కోసం కూడా దేవుని సన్నిధిని దూరం చేసుకుంటారు. నాకు అర్థం కాదు. మనం చేసే భక్తి ఏంటి కాదు. దగ్గు వస్తే పోలేసుకోవాలి, వచ్చి కూర్చోవాలి. దగ్గు వస్తే దగ్గు దేవుని దగ్గరికి వచ్చి దేవుడు ఉన్నాడు కదా, చూసుకుంటాడు. నువ్వు ఆయన వణుకుంటా నడవలేకుండా కూడా వచ్చి కూర్చుంటున్నాడు. ఎందుకు?
దేవుని దగ్గర దేవుడు మందిరంలో కూర్చొని 2 మాటలైనా వినాలని చెప్పేసి ఆయన వస్తుంది. ఇప్పుడు ఆయనకు ఆశ కలుగుతుంది. తన బలహీనత నిమిత్తము దేవుని దగ్గరకు వచ్చి వినాలన్న. నీకే బలహీనత లేవు, నువ్వు ఏ బలహీనత లేనప్పుడు నువ్వు వచ్చి రావడానికి ఏం రోగం నీకు? వచ్చి వినొచ్చు కదా దేవుని మాటలు. సరే, అదొకటి సబ్జెక్ట్ అది కాదు, కానీ చెప్తున్న కొన్ని మాటలు. ఆయన ఆవరణము చూడవలని నా ప్రాణం ఆశపడుతున్నది, అది సొమ్మచిల్లుతున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముకు కేకలు వేయిస్తున్నది అని అంటాడు. అది అండర్లైన్ చేస్తాడు. మరి అంతేకాకుండా ఇంకొక మాట ఏమంటుంటే, మరి 10వ వచనంలో నీ ఆవరణములు ఒక దినములు గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని అంటాడు. ఆయన సన్నిధానములనంట ఒక్క దినము గడుపుతాడంట 1000 దినాలకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడంట. ఒక్క దినాన్ని నువ్వు దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే ఆ వారం అంతా దేవుని ఆశీర్వాదాలు నువ్వు పోగొట్టుకుంటావు. అయితే మళ్ళీ ఆ వారమే కదా నువ్వు ఎంత సంపాదించిన. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి మేలు అంటాడు. నువ్వు ఎంత సంపాదించుకున్నా నెమ్మది లేకపోతే, మరి ఆరోగ్యం లేకపోతే, ఆయుష్ లేకపోతే, నువ్వు ఎంత సంపాదించినా దానికి ఏమి ప్రయోజనం అంటాడు. నువ్వు కష్టపడ్డ కష్టాలితం అంతా కూడా ఏమవుతుందంటే చినిగిపోయిన సంచిలో డబ్బులు వేసినట్టుగా ఉంటది, పలిగిపోయిన కుండలో నీళ్లు పోసినట్టుగానే ఉంటది నీ సంపాదన అంతా కూడా. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని సన్నిధిని ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడో మనము మరి నడవలేని స్థితిలో, వృద్ధాప్యం వచ్చిన తర్వాత దేవుని మందిరానికి వెళ్ళలేని పరిస్థితిలో వస్తే, ఒకవేళ దేవుడు నువ్వు మంచం మీద పండుకొని దేవుని స్తుతించినా గానీ దేవుడు నీ ప్రార్థనని ఆలకిస్తాడు, నీ మనవులని అంగీకరిస్తాడు ఆయన. కానీ ఇప్పుడు నడవగలిగిన స్థితిలో ఉండి, ఆరోగ్యం కలిగిన స్థితిలో ఉండి కూడా నీవు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము పరచకూడదు. ఎప్పుడు కూడా నేను నా జీవితంలో నేను అనుభవించి నేను చెప్తూ ఉన్నాను. మరి మా గురువు గారు శాంతి మేస్త్రి గారు, ఆయన పుట్టుకతోటి క్రైస్తవుడు. నేతి బీరకాయలు ఏముండదు, నెయ్యి ఉండదు. క్రైస్తవులు ఏముండదు అంటే క్రైస్తవం ఉండదు. ఆయన క్రైస్తవుడు పుట్టుకతోడు, వాళ్ళ అమ్మ నాయన కూడా క్రైస్తవులే. కానీ ఆయన 9 గంటలు అయిందంటే 12 గంటల దాకా షాపులో మంది వేసేవాడు, మేము పని చేస్తా ఉంటుంటే. వాళ్ళు పుట్టుకతోడి క్రైస్తవులే. కానీ ఆదివారం వచ్చిందంటే ఆయన షాప్ బంద్ చేసేవాడు కాదు. ఆదివారం వచ్చిందంటే ఆయన పనే ఏందయ్యా, మనం ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులవానయ్య ఆదివారం నాడు పని చేయకుండా షాప్ బంద్ చేయడానికి అనేవాడు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఒకవేళ సెలవు ఇస్తారు గవర్నమెంట్, కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తుల కన్నా శ్రేష్టమైనటువంటి దినం ఇది, దేవుని మరి పునరుద్ధాన దినం ఇది. అయితే ఆయన ఆదివారం కూడా పనిచేసేవాడు. ఆదివారం కూడా పనిచేసి ఆయన ఎంతో పని చేశాడు. కానీ ఆఖరికి వచ్చేసరికి ఆయన ఏమీ సంపాదించలేవు. భార్య మీద ఒక ముక్కు పుల్ల లేదు, చెవులకు లేవు, మెడలకు లేవు, 100 గజాల స్థలం కూడా సంపాదించలేకపోయాడు. ఆ రోజుల్లో పని చేస్తే ఆయన 50 రూపాయలకు గజం స్థలం, ఆ రోజుల్లో 100 రూపాయలకు గజం స్థలం. ఆయన ఆ రోజుల్లో నల్లగొండలో ఒక్కడే పెయింటర్. ఆయన ఎంతగానో మరి పనులు వచ్చేటటువంటి, ఉదయం 7 గంటలకు నేను షాప్లో పండుకునేవాడిని. ఉదయం నైట్ నుంచి పండుకుంటే ఉదయం 7 గంటలకు షాప్ తీస్తే రాత్రి 11-12 దాకా కూడా పని చేసేవారు. అంత పని చేసినాము. అందుకనే వాక్యములు అంటది, నరుని కష్టము చేత ఆశీర్వాదము రాదు కానీ యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చినంటాడు. నువ్వు కొద్దిగా పని చేసినా కానీ దేవుని ఆశీర్వాదం ఉంటే నువ్వు ఆశ్చర్యవంతులు అవుతావు. కానీ దేవుని ఆశీర్వాదం లేకపోతే వారు ఎంత పని చేసినా వాళ్ళు ఆశీర్వదించబడలేరు. నల్లగొండలో ఒక్కడే పెయింటర్ ఆయన. ఒకప్పుడు ఇవన్నీ స్థలాలు లేవు. ఒకప్పుడు అబ్బాస్ కాలికాడ శవాలను గాలిపెట్టేవారు. ఏది రెడ్డి హాస్టల్ ఉందిగా, ఆ రెడ్డి హాస్టల్ దగ్గర శవాలను గాలబెట్టేవాళ్ళు. ఈ గంధవరగూడెం రావాలంటే ఆ పాండుసేటు కిరాణా షాప్ ఒకటే ఉండేది ఆడ. ఆ గొల్లోలు గంధవరగూడెం గొల్లోలు సైకిల్ వేసుకొని వెళ్ళేవారు, పిల్ల బాటలో సైకిల్ వేసుకొని వెళ్ళేవారు. ఈ స్థలం అంతా ఇప్పుడు విస్తరింపబడింది. ఇప్పుడు ఈ స్థలం అంతా ఇండ్లు అయిపోయినాయి. అప్పట్లో ఏమీ లేవు. అప్పట్లో 50 రూపాయలకి గజం స్థలం. అప్పట్లో ఆయన 1000 రూపాయలు సంపాదించాడు, కానీ ఆయన ఏమీ సంపాదించలేకపోయాడు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరిచి మరి ఎంతో కష్టం చేశాడు, కానీ ఆయన ఏమి కూడా సంపాదించుకోకపోయాడు ఆయన. ఎందుకంటే నా కళ్ళతోటి నేను చూశాను, ప్రాక్టికల్ గా నేను అనుభవించిన విషయాలను మీకు చెప్తున్నాను. ఎవరో చేసినవో ఎక్కడిలో చూసినవి కానీ నేను చెప్పేది నా కళ్ళ ముందర జరిగినటువంటి నేను చూసి చెప్తున్నాను. మీరు కూడా చూసారా, శాంతి మేస్త్రి అంటే వాళ్ళ భార్యను మీరు ప్రార్థనకు వస్తూ ఉండదు. ఆయన కూడా ఒకప్పుడు మన ప్రార్థనకు వచ్చేటటువంటి వాడు. నల్లగొండలా ఏకదాటిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. కానీ చివరికి వచ్చేసరికి ఏమీ సంపాదించుకొని లేకపోయాడు. ఆఖరికి వచ్చేసరికి అతని చావుకు దినాలకు కూడా తలా ఇంత ఖర్చు పెట్టుకొని
చేసినటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. అంటే దేవుని యందు భయభక్తులు లేనటువంటి వాడు క్రైస్తవులే కానీ దేవుని యందు భయభక్తులు లేనటువంటి జీవితం జీవించారు. దేవుని పునరుద్ధాన దినం అంటే కూడా నిర్లక్ష్య ధోరణిలో పనిచేసి సంపాదించాడు, కానీ ఆఖరికి వచ్చేసరికి ఆయన ఏమి కూడా సంపాదించాడు కానీ ఏమీ సంపాదించుకోలేకపోయాడు. తను సంపాదించిందంట చినిగిపోయిన సంచులో వేసినట్టు అయింది, మరి చిల్లుబడిన కుంటలో నీళ్లు పోసినట్టుగా అయిపోయింది. తన జీవితం అంతా కూడా ఏమీ సంపాదించుకోలేకపోయాడు. అతని దగ్గర 500 రూపాయలకు కూలికి పనిచేసిన నేను అతని దగ్గర ఎంత నెలకు 500-1000 రూపాయలు ఇచ్చాడు. నెలకు అన్నం పెట్టి కూలికి పనిచేసాను నేను అతని దగ్గర నేను పనిచేసినటువంటి. కానీ దేవుని గురించి ఆయన దగ్గర నుంచి నేను చూశాను, నేర్చుకున్నాను. క్రైస్తవులు అంటే ఇలా ఉండకూడదని తెలుసుకున్నాను. నా భక్తి జీవితాన్ని నేను మార్చుకోగలిగాను. వాళ్ళు తినటము త్రాగటం, ఆదివారం వచ్చిందంటే ప్రార్థనే, సోమవారం నుంచి మందే, సినిమాలే, తిరుగుడు. మరి ఏంటి క్రైస్తవులు అంటే ఏంటి, ఇలాగే ఉంటారా అని అనుకునేవాడిని. కానీ ఇలా జీవించకూడదు క్రైస్తవుడు అంటే. మరి పైకి భక్తి గలవారి వలె ఉంటున్నారు, కానీ భక్తిలో ఉన్న శక్తిని వారు తెలుసుకోవట్లేదు అని చెప్పేసి నేను గ్రహించాను. ఈ మాటలు వినడం వలన మరి కొంతవరకే మనం విని గ్రహిస్తున్నాము, వాటిని విడిచిపెడుతున్నాము, 4 మాటలు వింటున్నాము, వెళ్ళిపోతున్నాం. కానీ ఈ పరిశుద్ధ గ్రంథము క్షుణ్ణంగా చదివినప్పుడు మనకి మాటలని కూడా అర్థమవుతారు. నేను ఏదైనా అనుభవించిన విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటాను. మరి నేను అనుభవించకుండా నేను మీకు ఆ మాటలు చెప్పలేదు. కనుక ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్య ధోరణిలో ఎవ్వరు కూడా ఉండకూడదు. అందుకని ఇక్కడ అంటాడు, నీ ఆభరణములు ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని అంటాడు. ఆ కింద కూడా అండర్లైన్ చేసుకోండి, భక్తిహీనుల గుడారములో నివసించు కంటే నా దేవుని మందిర ద్వారమునొద్దనుట నాకు ఇష్టం అంటాడు. భక్తిహీనులతో సావాసం చేసేసి మన భక్తి కూడా చెడిపోతుంది. మన సావాసం ఎవరితో చేయాలనో, ఎవరితో ఉండాలనో మన సావాసం మనం గుర్తు చేసుకోవాలి. భక్తిహీనులతో సావాసం చేసినప్పుడు మన భక్తి కూడా చెడిపోతుంది. అందుకనే అంటాడు వాక్యంలో, దుష్ట ప్రవర్తన మంచి నడవడిని కూడా చెడగొడతానండి. నువ్వు మంచివాడై ఉండి కూడా దుష్ట ప్రవర్తన గలవారితో సావాసం చేసినప్పుడు నీ ప్రవర్తన కూడా చెడిపోతుంది, నువ్వు ఎంత మంచివాడైనా కానీ. అందుకనే మనం జాగ్రత్తగా మరి ఎవరితోటి మనం సావాసం చేయాలంటే భక్తిహీనుల గుడారంలో నివసించడానికంటే దేవుని మందిర ఆవరణములో నివసించడానికి ఎంతో శ్రేష్టకరమైనదని అంటాడు. మరి ఈ రోజున మరి దేవుని భక్తిలో మరి ఎదగడానికి ఆయన పరిశుద్ధంగా, ఆయన దేవుడు అంటే ఒకప్పుడు మాకు తెలియదు. మా ఇంట్లో మరి అన్ని దేవతలను పూజించేవారు. మా ఇంట్లో ఎల్లమ్మ దేవత ఉండేది. మాకు ఈ క్రైస్తవం అంటే ఏమిటో తెలియదు. ఎవరో వచ్చి ఇలా సైకిల్ వేసుకొని వచ్చి అయ్యా యేసుప్రభు నమ్ముకొని చెప్పేవారు. అలా ఆ రోజున ఆ దేవుడి గురించి మాకు అస్సలే తెలియదు. ఇలాంటి భక్తి చేస్తుంటే ఈ క్రైస్తవులు ఇంటే ఇలాగే ఉంటారని నేను అనుకునేటటువంటి వాడిని. నా పక్కన దుబ్బోలు ఉన్నారు, ఆ దుబ్బ ప్రసంగులు. ఆ దుబ్బోలు కూడా అంతే, గరేడ దగ్గర బాప్టిస్ట్ చర్చికి పోయేది. ఒకరిని విమర్శించడం కాదు, కానీ చెప్తున్న వాళ్ళ భక్తి అలా ఉండేది. నేను వాళ్ళని గమనించేవాడిని. ఆదివారం ప్రార్థనకు వచ్చేవారు, సోమవారం నుంచి సిగరెట్ తాగేవారు, మందు తాగేవారు, శనివారం దాకా మళ్ళీ అన్ని ఆలు చేసినట్టే చేసేసి మళ్ళీ ఆదివారం వచ్చేసరికి తెల్ల బట్టలు వేసుకొని గుడికి వెళ్ళేవారు. అయితే భక్తి జీవితము అలా ఉండకూడదు. యథార్థమైనటువంటి జీవితం కలిగి మనం జీవించాలని అంటున్నాడు. అందుకని అంటాడు, ఈ మాట కూడా అండర్లైన్ చేసుకోండి. 11వ వచనంలో కింది వచనం అంటాడు, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు కూడా చేయక మానడు. మనం యథార్థంగా ప్రవర్తించాలి. యథార్థంగా ప్రవర్తించినప్పుడు దేవుని దగ్గర ఆయన ఏ మేలు చేయకుండా మనంట. ఎన్నో కష్టాలు నష్టాలు పడి దేవుని దగ్గర నేను యథార్థంగా ప్రవర్తించుకుంటూ వచ్చాను. కాబట్టి ఈ రోజున ఆయన కాడ పని చేసినటువంటి నేను ఈ రోజు ఒక సొంత గృహం కట్టుకొని మరి నివసించడానికి కృప చూపించాడు. వారు నాకన్నా ముందుగా వచ్చారు. వచ్చి వారి దగ్గర నేను పని చేశాను, కానీ వారి యథార్థత దేవుని దగ్గర లేరు కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించలేదు. కానీ దేవుని దగ్గర నేను యథార్థంగా ఉన్నాను కాబట్టి ఈ రోజున దేవుడు ఈ ప్రాంతంలో నిలవబెట్టి తను ఆశీర్వదించడం వలన మరి దైవ సేవకులు మరలా ఈ ప్రాంతానికి రావడానికి దేవుడు నన్ను ఒక సాధనముగా పనిముట్టుగా వాడుకున్నాడు. అలాగే మీరు కూడా రావడానికి మరి నా ద్వారా సహోదరి మరి వీళ్ళు కాలేబు వీళ్ళు రావడం, వీళ్ళ ద్వారా మీరు రావడం, మీ ద్వారా ఇంకా కొంతమంది రావడం, జోస్పినమ్మ దాని ద్వారా ఇంకా కొంతమంది రావడానికి దేవుడు ఇక్కడ ఒక సంఘముగా కూడడానికి ఆయన కృప చూపించాడనమాట. అందుకని అంటున్నాడు, యథార్థవంతులకు నేను ఏ మేలు చేయక మానదును అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించిన కాక మీరు అండర్లైన్ చేసుకోండి. మంచిది. ఇప్పుడు మనం వాక్య భాగంలో మనం చూడదాం. నేనేమన్నా కీర్తనల గ్రంథం ఊరికనే చెప్పాను మీకు. దేవుని మందిరానికి రావడానికి మరి మనం ఆటంకంగా ఉండకూడదు. ఏ ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించుకొని దేవుని మందిరానికి రావాలి.
మనం నష్టం అయినా పర్వాలేదు, కానీ మరి దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా మనం దూరపరచుకోవద్దు, నిర్లక్ష్యపరచుకోకూడదు. అయితే వాక్య భాగంలో మనం కొన్ని విషయాలు వెళ్దాం. మనం అయితే ఒకసారి నేను మరి కొన్ని మాటలు చెప్పాను, అవి మీకు గుర్తున్నాయో లేదో. స్త్రీల గురించి కొన్ని విషయాలు చెప్పాను నేను. మళ్ళా ఆ రోజు కొన్ని మాటలు నేను మరి చెప్పలేకపోయాను. మళ్ళా ఈరోజు మరి ఆ మాటలు చెప్తాను. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే కొన్ని నేను అవుట్లైన్ గా చెప్పి తర్వాత కొన్ని విషయాలు మరి చెప్తాను నేను. జ్ఞానవంతురాలు అందరికీ సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం తీసిరా. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టును, మూడు రాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. జ్ఞానవంతురాలు అంటే ఏం చేస్తుందంట? తన ఇంటిని కట్టుకుంటుందంట. ఇవి ఈరోజు మనము జ్ఞానవంతురాల గురించి విన్నాం. మూడు రాలు ఏం చేస్తుందంట? తన ఇల్లుని తానే పాడు చేసుకుంటుందంట. మూడు రాళ్ళ గురించి తర్వాత మళ్ళీ ఒక దినం ఎప్పుడైనా దేవుని చిత్తం అయితే మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాం మనం. అయితే జ్ఞానవంతురాలు గురించి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. అలాగే స్త్రీలను బైబిల్లో కొంతమందిని కొన్ని విషయాలతో పోల్చాడు దేవుడు. మొట్టమొదటిగా జ్ఞానవంతురాలతో పోల్చాడు, రెండవదిగా సుబుద్ధితో పోల్చాడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం. కింది విషయము కింద 14. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఏమంటున్నాడు? జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకొనును, సుబుద్ధి గల యొక్క స్త్రీ అంటే మంచి బుద్ధి కలిగినటువంటి ఒక స్త్రీ అంట యెహోవా ఇచ్చేటటువంటి దానం అంట. దేవుడు ఇచ్చేటటువంటి మంచి భార్య దొరకడం అంట అది అతని అదృష్టం అంట. ఏం అదృష్టం అంటే మంచి భార్య దొరకటము యెహోవా ఇచ్చేటటువంటి, దేవుడు ఇచ్చేటటువంటి దానం అంట. అందరికీ మంచి భార్యలు దొరకరు. మరి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, చాలా మంది పొద్దున నేను పేపర్లో చూశాను, ఒకప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళని చంపేవారు, కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. వీళ్ళు కూడా అప్డేట్ అయిపోయారు, ఆడవాళ్ళు కూడా అప్డేట్ అయిపోయి ఏమైందంటే మగవాళ్ళనే చంపుతున్నారు ఆడవాళ్ళు. మొన్న ఒక ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎంగేజ్మెంట్ ఆయన అబ్బాయిని తీసుకొని షూటింగ్ కోసం అని పోయారంట. వెడ్డింగ్ షోకి పోయి ఆ గుట్టల కాడికి పోయి నిలబడి ఆ వెడ్డింగ్ షో కెమెరా తీస్తుంటే ఆ లోయలోకి దూసేసిందంట. వాడు కింద పడి చచ్చిపోయిందంట. చాలా మంది ఈ రోజున మనం చూస్తున్నాం. మళ్ళా మొన్న మిర్యాలగూడెం దగ్గర వాడపల్లి దగ్గర 55 సంవత్సరాలు ఆడి మనిషి అంటాను. ఆమె అక్రమ సంబంధం పెట్టుకున్నదని చెప్పేసి ఆ భర్త ఎప్పుడు ఆమెను కొడుతున్నాడంట. కొడుతుంటుంటే నిన్నదినాన్ని ఆడు ఏం చేసినట్టు ఆయన బజారుకు వచ్చేసరికి ఫోన్లో మాట్లాడుతుందంట. ఫోన్లో మాట్లాడితే వాడైతే చూసిందంట, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు, ఎప్పుడు ఏం ఫోన్ నీకు అని చెప్పేసి ఆ ఫోన్ తీసుకొని కింద పడి పలగొట్టిందంట. పలగొట్టిన తర్వాత ఇద్దరు కలిసి పిల్లమ్మోడి కలిసి బిడ్డ ఏదో ఫంక్షన్ చేస్తారు. 3 బిడ్డలంట. 3 బిడ్డలకు పెళ్లిళ్ళు చేసిందంట. వాళ్ళు ఇద్దరు కలిసి పెళ్లిళ్ళు చేసారు. పిల్లల ఫంక్షన్కి పోయారంట. ఫంక్షన్ పోయిన తర్వాత ఆయనకు ఫుల్గా మందు తాగిచ్చిందంట. మందు తాగిచ్చినాక అక్రమ సంబంధం పెట్టుకున్నాను పిలిపించిందంట. ఇద్దరు కలిసి ఊపిరాడుకుని చంపేసిరంట. చంపేసి వాడు పోయిన తర్వాత పడుకోబెట్టిందంట. పొద్దున్నే లేచి రాత్రి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని చెప్పేసి అందరికి చెప్పిందంట. చెప్పేసరికి స్నానం చేపించేటప్పుడు మెడకాడని అది బిర్రగా బిగిసినటువంటి నల్లగా కమిలిపోయినటువంటి వాళ్ళు చూసంట ఇవని మరి అడిగేసరికి గట్టిగా ఊరోళ్ళందరూ బలవంతం చేసేసరికి చెప్పిందంట, నేనే చంపించిన, నేను అతను ఇద్దరు కలిసి చంపినామని చెప్పేసి ఒప్పుకున్నాను. ఈ రోజున మరి చాలా మంది స్త్రీలు పురుషులని చంపి చేస్తున్నారు. పురుషులు ఒకప్పుడు చాలా మంది అయితే మొదటి మాట ఏంటంటే జ్ఞానవంతురాలు ఇల్లుని కట్టుకుంటుందంట. స్త్రీలు ఏం చేస్తారంటే జ్ఞానంతో ఉండినటువంటి వారు ఇల్లుని కట్టుకుంటారంట. మరి జ్ఞానము ఇంకొకటి ఏమంటుందంటే జ్ఞానవంతురాలు. రెండవ మాట ఏంటంటే సుబుద్ధి కలిగినటువంటి భార్య, అంటే మంచి భార్య అంట. యెహోవా ఇచ్చేటటువంటి దానం అంట.
మంచి మంచి బుద్ధి కలిగినటువంటి భార్య అంట దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి దానం అని చెప్పేసి మనము గుర్తుంచుకోవాలని ఇక్కడ మరి తెలియపరుస్తున్నారు. ఇంకొక మాట కొడితే సామెతలు 3:33లో మరి 30:10లో మనం కూడా చూస్తే 3:30-10లో దానిని గురించి 31 గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. చాలండి. ఇక్కడ 3 మాటలు మనకు కనపడతా ఉన్నాయి. ఏం మాటలు? జ్ఞానవంతురాలు, సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ, గుణవతి అయిన భార్య అంట. అంటే ఈ ముగ్గురు ఒకే కోవకు చెందినటువంటి లక్షణాలు కలిగినటువంటి వారు. హిందువుల దాంట్లో మనకు ఏమని చెప్తారంటే స్త్రీలలో 4 రకాలటువంటి వాళ్ళు ఉంటారంట. 1 హస్తిని, 2 సిత్తిని, 3 చెంకిని, 4 పద్మిని స్త్రీ అంట. 4 రకాల స్త్రీలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారని బయట చెప్తా ఉంటారు మనోళ్ళు చాలా మంది. 4 రకాల స్త్రీలు ఉంటారంట. హస్తిని జాతి స్త్రీ, చిత్తిని జాతి, శంకిని జాతి, పద్మిని స్త్రీ జాతి అంట. అంటే మరి మనకు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు జ్ఞానవంతురాలు, యథార్థవంతురాలు, అంతేకాకుండా సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ, గుణవతి అయినటువంటి స్త్రీ అని చెప్పేసి పరిశుద్ధ గ్రంథంలో మరి తెలియపరచబడతా ఉంటుంది. అయితే క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం కొన్ని మాటలు జ్ఞానవంతురాలనే స్త్రీ తన ఇంటిని కట్టుకుంటారని అంటాడు. మరి ఒక స్త్రీ జ్ఞానంతో ఉన్నప్పుడు తన ఇంటిని ఎలా కట్టుకుంటుందంటే, ఇల్లు అంటే తన ఇంటిని అంటే ఈ లోక సంబంధంగా బాహ్య సంబంధంగా ఉండే ఇల్లుయే కాదు కానీ తన కుటుంబం అన్నమాట. ఇల్లు అంటే దేవుడు తన కుటుంబానితో పోల్చాడు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇల్లు అంటే దేవుడు మన హృదయంని పోల్చాడు. మరి మన హృదయమే దేవుని, మన దేవాలయం ఎక్కడుందంటే మన దేహము దేవుని ఆలయం అని పోల్చాడు. కుటుంబాన్ని కట్టుకోవడం అంటే స్త్రీ పాత్ర ఎంతగానో ముఖ్యంగా ఉంటుంది. స్త్రీ లేకపోతే మరి కుటుంబము కట్టబడి ఉండదు. స్త్రీ లేకపోతే సంతానము ఉండదు. మరి కుటుంబం అంటే ఎవరు? భార్య భర్తలు ఉంటే వాళ్ళిద్దరు పిల్లలు లేకపోతే మరి గొడ్డోడు గొడ్రాలు అని అంటారు. అయితే పిల్లలు ఉంటే ఏమంటారంటే ఒక కుటుంబము అని అంటారు వాళ్ళని. అయితే మరి జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటదంట. అంటే తన కుటుంబాన్ని కట్టుకుంటదని చెప్పేసి ఇక్కడ మరి తెలియపరచబడింది. జ్ఞానం లేనటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే తన ఇల్లుని తానే కూల్చివేసుకుంటది. తన ఇంటి ఇప్పుడు మనం చూసాము ఆమె ఏం చేసిందంటే తన ఇంటిని తానే పాడు చేసుకున్నది. మరి కొంతమంది ఏం చేస్తున్నారు, చిన్న చిన్న పిల్లల్ని చంపివేస్తూ ఉన్నారు. నిన్న రాత్రికాలం ఒక అమ్మాయిని తనకన్నా పెద్దదైన 5 సంవత్సరాల పెద్దామని ఆమె వెంటబడి నేను ప్రేమించానని చెప్పేసి తిరిగి పెళ్లి చేసుకున్నాడంట. పెళ్లి చేసుకున్న తర్వాత 2 పిల్లలు కలిగారంట. 2 పిల్లలు కలిగిన తర్వాత వాళ్ళ ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంటే 17 సంవత్సరాల అమ్మాయి అంట. ఆ అమ్మాయి 17 సంవత్సరాల అమ్మాయి 2 పిల్లల తండ్రి వాడు ఆ పిల్ల ఎమ్మడి పడుతూ ఆ పిల్లని వెంబడిస్తూ ఉండాడంట. రోజు ఆ పిల్లని నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేవాడంట. ఆ పిల్లని మరి పెళ్లి చేసుకోని చెప్పి భార్య కూడా కొన్నిసార్లు ఆ పిల్ల గురించి చెప్పేవాడంట. తర్వాత ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే వాళ్ళ నాన్నకు తాగుబోతాడైతే వాళ్ళ నాన్నకు బాగా మందు పోపించేవాడంట. వాళ్ళ నాన్నని మరి ఏ విధంగా చంపేశాడు వాడు. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు వాళ్ళ నాయన అని చెప్పేశాడంట. చెప్పిన తర్వాత ఆ తల్లి ఒక్కతే ఉన్నదంట. ఆ తల్లి ఒక్కతుంటే ఏం చేశాడంటే మళ్ళీ ఆ తల్లి దగ్గర పోయి పిల్ల దగ్గర పోయి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పిండట. పెళ్లి చేసుకుంటానని చెప్తే ఈ భార్య కూడా కొన్నిసార్లు కోపగించుకున్నదంట. నువ్వు నా ఎంటబడ్డావు, ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, నాకు మంచి సంబంధాలు వస్తే పోకుండా చేశావు. ఈ రోజున మళ్ళీ నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్తావేంటని చెప్పేసి ఆమె కోపగించుకున్నదంట. అయినా వాడు వినకుండా ఆ అమ్మాయి మీద ఒకసారి మరి అటాక్ చేయబోయినట. వాళ్ళ తల్లి అది చూసి మరి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందంట. ఆ అమ్మాయికి 18 సంవత్సరాలు లేవు కాబట్టి 17 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి పోక్సో చట్టం కింద ఆ అమ్మాయి కేసు పెట్టిందంట. కేసు పెట్టిన తర్వాత వీడు పారిపోయాడంట. పారిపోయి కొంతకాలం తర్వాత బెయిల్ తీసుకొని వచ్చిన తర్వాత నేను పారిపోవడానికి నాకు పోక్సో కేసు కింద నన్ను జైల్లో వేస్తే దాదాపు కనీసం 20 సంవత్సరాలు జైలు శిక్షణ పడుతుంది నాకు అని చెప్పేసి వాడు ఏం చేసిందంటే ఒక రాత్రి కాడ వచ్చి ఆ పిల్లల కింద బిర్యానీ తీసుకొని వచ్చి భార్యని మళ్ళా బెయిల్ తీసుకొని వచ్చిన తర్వాత భార్యని పిల్లలు తీసుకొని వేరే ఇంటి కాడ పోయి కిరాయికి ఉన్నాడంట. ఉన్న తర్వాత ఒక రాత్రి కాలం మందు బాగా తాగేసి వచ్చి
బిర్యానీ తీసుకొని వచ్చి చిన్న పిల్లలు ఒక 4 సంవత్సరాలు ఒక 5 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలకు మరి కొంచెం పెద్దవాళ్ళు అట్టుంది బిర్యానీ తీసుకొచ్చినట, భార్యకు పెట్టినట, వాడు తినట, పిల్లలకు తినిపించినట. మధ్యరాత్రి కాడ మళ్ళీ భార్య భర్తలు ఇద్దరు గొడవ పడినట. గొడవ పడగానే కత్తి తీసుకొని భార్య కొంచెం కోసేసిందట. కొంచెం కోసేసిన తర్వాత ఆ చిన్న పిల్లలు ఉంటే ఆ చిన్న పిల్లల కాడికి కూడా పోయి ఆ చిన్న పిల్లల ఇద్దరిని గొంతులు కోసేసిందట. కోసేసిన తర్వాత మరలా కారు తీసుకొని వెళ్ళాడట. కారు తీసుకొని వెళ్ళి తను ప్రేమించిన అమ్మాయి అంటే ఆ 17 సంవత్సరాల అమ్మాయి, కేసు పెట్టిన అమ్మాయి ఇంటికి పోయినట. తలుపు కొట్టినట. అమ్మాయి వాళ్ళ నాయనమ్మ ఎవరో అమ్మమ్మ తలుపు తీసినట. తలుపు తీయగానే ఎమ్మటే ఆమెను కత్తితో పొడిచినట. వాళ్ళ అమ్మ అడ్డ వచ్చిందట. వాళ్ళ అమ్మని పొడిచాడట. ఈ పిల్లని కూడా తీసుకొని పోయాడట. కత్తి పట్టుకొని మరి ఆ పిల్లని జుట్టు పట్టుకొని తీసుకొని కార్లో తీసుకొని పోయి ఒక చెరువు దగ్గర తీసుకుపోయి ఆ పిల్లని కూడా గొంతు కోసి చంపేశాడంట. వాడు వాళ్ళ నాయనకు ఫోన్ చేసి అన్నాడంట, నాన్న నేను నా భార్యని నా పిల్లల్ని చంపిన, నా మీద కేసు పెట్టిన దాన్ని వాళ్ళ అమ్మమ్మని కూడా చంపిన, నేను కూడా చచ్చిపోతానని చెప్పేసి ఫోన్ చేసి వెళ్ళిపోయాడంట. వాళ్ళ నాన్న పోయి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ నాన్న పోలీసు వాళ్ళందరూ దేవలాడుతున్నారు. రాత్రి మేము బజార్కి పోయినప్పుడు బాస్కెట్ ఆఫీస్ కాడ మిర్యాలగూడ రోడ్డుకు వాడు ఎక్కడ పోయినో దేవలాడుతూ ఉన్నాడు. వాడు చనిపోయినా బ్రతుకుండో తెలుస్తలేదంట. ఎక్కడ పారిపోయాడో శ్రీశైలం వైపు ఎక్కడ పారిపోయాడంట. ప్రతి బస్సు కారు బండ్లు అన్ని కూడా చెక్ చేస్తారన్నారు. అంటే మనిషి ఒక విచక్షణ కోల్పోతూ ఉన్నాడు. తన కుటుంబాన్ని తనే జ్ఞానం లేకుండా పాడు చేసుకుంటున్నాడు. చిన్న చిన్న విషయాలకు కుటుంబము మరి ఎంతో మంచిగా ఉండదు. భార్య ప్రేమించాడు, ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలయ్యారు. కుటుంబాన్ని చక్కబెట్టుకోలేకపోయాడు. ఆమెకు ముగ్గురు పిల్లలయ్యారు. 3 బిడ్డలకు పెళ్లిని చేసింది. అక్రమ సంబంధం పెట్టుకొని మరి దాని వలన మరి భర్తని ఎలాగైనా చంపాలని చెప్పేసి మళ్ళీ భర్తను చంపించి ఆమె కూడా పోలీస్ స్టేషన్ పాలైపోయింది. అంటే ఒక స్త్రీ మరి కుటుంబాన్ని కట్టుకోవాలన్నా నిలబెట్టుకోవాలన్నా మరి దాన్ని చెడగొట్టుకోవాలన్నా ఒక స్త్రీ చేతిలోనే ఉంటుంది. అది ఒక స్త్రీ వలన కుటుంబం నాశనం కావాలన్నా అది బాగుపడాలన్నా ఒక స్త్రీ వలనే ఉంటుందని దేవుని వాక్యంలో మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అందుకనే జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ ఉంటేనంట తన ఇంటిని కట్టుకుంటుందని చెప్తా ఉన్నాడు. మరి ఆ జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇంటిని ఎలా కట్టుకుంటుందో లోక సంబంధంగా కొన్ని విషయాలు మనం ఇప్పుడు చెప్పుకున్నాము. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆ జ్ఞానవంతురాలైన స్త్రీలు ఎలా ఇల్లును కట్టుకుంటాడో, ఎలా కుటుంబాన్ని కట్టుకుంటారో 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ఒక దినమందు ఎలీషా ఘనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతనిని బలవంతము చేసిన కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూసి మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదునని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే ఎలీషా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా మరి ఆమె గమనిస్తా ఉన్నది. ఈ రోజున మనుషులు మనం గుర్తుపట్టాలి. కొన్నిసార్లు దైవజనుడు ఎలాంటి వాడు అనేది మనం గమనించుకోవాలి. అయితే ఈ షునేమి రాలైనటువంటి మరి షునేమి పట్టణములకు పోతున్నప్పుడు గనురాలైనటువంటి ఒక స్త్రీ, అంటే ఆమె మరి ధనము కలిగినటువంటిది, మరి గనురాలు అంటే ధనము కలిగినటువంటి మంచి స్త్రీ అంట. మరి ఎలీషా వస్తున్నప్పుడు అంట ఆయనని భోజనముకు రమ్మని బలవంతం చేస్తూ ఉందంట. ఎప్పుడు ఆయన ఆ ప్రాంతానికి వచ్చినా, అయ్యా మా ప్రాంతానికి వచ్చి మా ఇంటికి వచ్చి నువ్వు భోజనం చేసి వెళ్ళాయా అని చెప్పేసి ఆ దైవజనుని ఎప్పుడు భోజనానికి పిలిచేదంట. పిలిచినప్పుడు ఆయన ఎప్పుడు వచ్చినా కానీ ఆ ఇంట్లో భోజనం చేసి వెళ్ళిపోతూ ఉండేవాడంట. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ స్త్రీ ఆ దైవజనుని యొక్క ప్రవర్తనని గుర్తుపట్టిందంట. ఆయన వెళ్తున్నప్పుడు వస్తున్న కొంతమంది పాస్టర్లను చూస్తాం మనం, వాళ్ళు వెకిలి చేష్టలుగా మాట్లాడతారు. కొంతమంది పాస్టర్లను మనం చూస్తాం
మరి మాటల ప్రవర్తన సరిగా ఉండదు. కొంతమంది పాస్టర్లను చూస్తాము, వాళ్ళ చూపులు సరిగా, కొంతమంది పాస్టర్ల ప్రవర్తన ఉండదు. అంటే దైవజనులు కాదు కానీ, అనటం కాదు కానీ, కొంతమంది సమాజంలో అలా ఉంటూ ఉన్నారు. అలాంటి వారిని బట్టే కొంతమంది చెడ్డ పేరు వస్తూ ఉన్నది కొంతమందికి సమాజంలో. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆమె మాత్రం గమనించింది ఏంటంటే, మన ఇంటికి వచ్చుచూ పోవుచున్నటువంటి దైవజనుడు ఎలాంటి వాడంటే, అంటుంది, వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుతున్నాను ఆమె అంటున్నది. ఆమె గమనించింది, ఆయన వస్తున్నప్పుడు, పోతున్నప్పుడు, ఆయన ఇంట భోజనం చేస్తున్నప్పుడు ఆయన ప్రవర్తనను కూడా గమనించింది. ఆయన భక్తిని కూడా గమనించింది, ఆయన ప్రవర్తనను కూడా గమనించి తన భర్తతోటి చెప్తున్నది ఒక మాట. ఏమని చెప్తున్నది? 10వ వచనంలో, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తరువాత అక్కడికి ఒకనొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండి. అయితే ఆమె ఆ విషయాలన్నీ భర్తకు చెప్పిండు. భర్తకు చెప్పినప్పుడు భర్త కూడా ఏమన్నాడంటే, ఆమె మాట విన్నాడు. ఆమె కూడా భక్తి పరురాలే. ఆమె కూడా భక్తి పరురాలు కాకుంటే భార్య చెప్పిన మాటని ధిక్కరించేటటువంటి వాడు. కానీ ఆయన తన భార్య భక్తి పరురాలని గుర్తుపట్టి ఆమె చెప్పిన మాటను బట్టి ఆయన కూడా ఏమన్నాడంటే, అమ్మ సరే నీకు ఇష్టం వచ్చినట్టు చేయమ్మా అని చెప్పాడు. ఆమె ఏం చేసిందంటే, ఆయన ఒక గది కట్టించి ఆ గదిలో ఒక మంచం వేసింది, ఒక దీపస్తంభం పెట్టింది, అలాగే ఒక మరి ఏం పెట్టిందంట, ఒక బల్లపీట పెట్టిందంట, ఒక దీపస్తంభం పెట్టిందంట. అతడు మన యొద్దకు వచ్చుచున్నప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పిందంట. చెప్పినప్పుడు ఆ తర్వాత ఒక దినం వచ్చిందంట. ఆ ఒక దినం వచ్చినప్పుడు ఏలీషా అతడికి వచ్చాడంట. వచ్చిన తర్వాత అతడికి అన్నం పెట్టిందంట. మరి అతడి గదిలోకి వెళ్ళి పడుకున్నాడంట. పడుకున్నప్పుడు అతడు గదిలోకి వెళ్ళి పడుకున్నప్పుడు దైవజనుడు గుర్తించాడు. అంటే ఎందుకు ఈమె నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నది అంటే, ఒక మనిషి మీద అధికంగా ప్రేమ చూపించినప్పుడు మనం అంటాం. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, ఆడవాళ్ళు మగవాళ్ళని కొన్నిసార్లు లాలన చేస్తారంట. ఎలా అంటే, ఏందమ్మా నువ్వు ఇంతగా మరి ప్రేమ చూపిస్తున్నావు, ఏం కావాలని నీకు అని అంటారు. అంటే ఏంటి, ఏదైనా కావాల్సినప్పుడు భర్తని ప్రేమగా మందలిస్తారంట. అంటే ఈమె మాత్రము భర్తని మరి ఈయన పైన చూపిస్తున్నటువంటి ఆ ప్రేమను బట్టి ఈయన కూడా గమనించాడు. ఈమె నా నుంచి ఏదో కోరుకుంటుంది, ఆశించింది. అందుకనే నేను వచ్చినప్పుడల్లా ఈమె నాకు భోజనం పెడుతుంది, నేను వచ్చినప్పుడల్లా ఉండడానికి నాకు ఒక రూమ్ కట్టించింది, ఆ రూమ్ లో ఒక మంచం పెట్టింది, ఒక దీపస్తంభం పెట్టింది. ఈమె నా నుంచి ఏదో కోరుకుంటుంది, ఆశిస్తుంది. ఏంటి ఆశ అంటే, మరి ఒకవేళ న్యాయాధిపతులతో మాట్లాడాలేమో, ఒకవేళ రాజులతో కూడా ఏమన్నా నేను చెప్పాలేమో, లేకపోతే ఆమె నా నుంచి ఏదో సహాయం కోరుతుంది కాబట్టి నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంది అని చెప్పేసి ఆ యొక్క దైవజనుడు గుర్తుపట్టాడంట. గుర్తుపట్టిన తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి మరి శిష్యుని పిలుస్తున్నాడు. శిష్యుని పిలిచి ఏమంటున్నాడు చూద్దాం. ఆ 12వ వచనంలో, పిమ్మట తన దాసుడైన గెహాజీని పిలిచి ఆ షూనేమీరాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు అతడు నీవు ఇంతగా శ్రద్ధ భక్తులు మాయందు కనపరిచితివి, నేను నీకేమి చేయవలను, రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి మాట్లాడవలని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి చెప్పాడంట. ఆమె తోటి గెహాజీ తోటి చెప్తున్నా, అయ్యా ఈ యొక్క స్త్రీ మనం వచ్చినప్పుడల్లా భోజనం పెట్టడమే కాదు, ఒక రూమ్ కట్టించింది, రూమ్ లో మంచం పెట్టించింది, ఒక దీపస్తంభం పెట్టించింది, ఒక బల్లపీట పెట్టించింది. ఈమె ఇంతగా భక్తి శ్రద్ధలు మన ఎందుకు కనపరుస్తున్నది కనుక అధికారులతోటనైనా రాజులతోటైనను ఇంకెవరితోటైనా ఆమె గురించి మనం మాట్లాడాలో కనుక్కో అని చెప్పేసి ఈ గెహాజీకి చెప్పినప్పుడు గెహాజీ పోయి ఆమెనంతా విచారించినప్పుడు ఆమె కుటుంబంలో ఒక లోటు ఉందంట. ఏంటి లోటు అంటే, ఆమెకు పిల్లలు లేరంటారు. పిల్లలు లేరు అని చెప్పేసి మరి
దైవజనుడు చేర్చుకోవడం వలన, తను వచ్చి మా కుటుంబానికి వచ్చి తను ప్రార్థన చేయడం వలన మా కుటుంబంలో గర్భఫలం కలుగుతుందని చెప్పేసి ఆమె ఆశ కలిగి దైవజనుడు వచ్చినప్పుడల్లా భోజనం పెడుతుంది, ప్రార్థించుకుంటుంది. కానీ ఆ దైవజనుడికి ఉండడానికి, పడుకోవడానికి కూడా ఒక మంచము, ఒక పీఠము ఏర్పాటు చేసింది. కానీ ఆమె చెప్పట్లేదు ఈ విషయాలని కూడా. మరి నాకు పిల్లలు లేరయ్యా, నువ్వు ప్రార్థించడం వలన నాకు పిల్లలు కలుగుతారయ్యా అని చెప్పి విషయాలు చెప్పట్లేదు. కానీ ఆమె ఆ భక్తి శ్రద్ధలను మొట్టమొదటిగా కనపరిచిన తర్వాత అతడు అడిగినప్పుడు గెహాజీ చెప్పాడు, అయ్యా ఆమెకు గర్భఫలం లేదయ్యా అని చెప్పేసి చెప్పినప్పుడు ఆమెను పిలుసుకురాపు అని చెప్పేసి ఆ యొక్క గెహాజీతో చెప్తున్నాడు. చెప్పు చదువు. వాడు ఆ ప్రకారం ఆమెతో అనను, అందుకామె నా స్వజనులతో కాపురమున్నానను. ఎలీషా ఆమె నేనేమి చేయగోరుచున్నానని వారిని అడగగా, గెహజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. అందుకతడు ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువునకు నీ కవిట కుమారుడు ఉండనని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడవైన నా ఏలినవాడా, అలాగు పలకవద్దు, నీ దాసురాలనైనా నాతో అబద్ధము ఆడవద్దు అని చెప్తుంది. అంటే ఆయన పిలిచాడు, గర్భఫలం లేదయ్యా ఆమెకు, తన భర్త కొంచెం వయసు అయిపోయింది, ఆయనకు ఆమెకు పిల్లలు లేరు కాబట్టి దైవ సేవకుడు అయితే మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తుంది, మీరు ఆ ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే ఆమెకు పిల్లలు కలుగుతారని ఒక ఆశ కలిగి ఉన్నదయ్యా అన్నప్పుడు, ఎప్పుడైతే గెహాజీ ఆ మాట చెప్పిన తర్వాత ఆమెను పిలిపించిన తర్వాత ఆమెతో ఆ మాట చెప్తున్నాడు. ఏమని అంటున్నాడు అంటే, అమ్మ మరుసటి ఏడాది వరకు నీ కౌగిటిలో ఒక కుమారుడు ఉంటాడమ్మా అని చెప్పేసి ఆ మాటలు చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందంటే, దైవజనుడా అయ్యా నువ్వు నాతో అబద్ధం ఆడద్దయ్యా, నువ్వు కలుగుతుందంటే కలుగుతుంది, కలగదంటే కలగదు, కానీ నాకు తెలుసు, కానీ ఆయన నా భర్త ముసలివాడైపోతున్నాడు, నేనేమో వయసు అయిపోయిందని అవుతున్నాను, ఇప్పుడు నాకు పిల్లలు ఎలా కలుగుతారయ్యా, అబద్ధం ఆడవకయ్యా అని అంటే, లేదు దైవజనుడు అంటున్నాడు, మరుసటి ఏడాది వరకు నీ కౌగిటిలో ఒక కుమారుడు ఉంటాడని చెప్పాడు. ఆయన దీవించాడు. దైవజనుడు దీవించినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. దైవజనుడు బట్టి ఆశీర్వాదాలు రాదు, కానీ దైవజనుడు ఎప్పుడైతే దీవిస్తాడో ఆ దీవించిన దీవెనలు బట్టి దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. అలాగే మరి ఆ కింద వచనంలో మనం చూసినట్టయితే 17వ వచనం, ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కన్నదంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుని జ్ఞానము కలిగినటువంటి స్త్రీ ఏం చేసేదంటే, తన కుటుంబంలో ఒక లోటు ఉన్నది. ఏం లోటు అంటే బిడ్డలు లేదు. ఆమెకు బిడ్డలు లేకపోవటం వలన దైవజనుని నా కుటుంబాన్ని చేర్చుకొని ఆయనకు ఆతిథ్యం ఇచ్చి మరి అతన్ని ఉండటం వలన నాకు ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఆ లోటు కూర్చబడుతుందని ఆమె గుర్తెరిగి, దైవజనుడు వస్తున్నప్పుడు పోతున్నప్పుడు ఆయనను పిలిచి ఆయనకు భోజనం పెట్టి, ఆయనకు ఒక గది కట్టించి, ఒక మంచం పెట్టి, బల్లెపీట పెట్టి అతన్ని ఉన్నప్పుడు దైవజనుడు ఆమెకు ఉన్నటువంటి లోటు ఏమిటో అడిగి తెలుసుకొని ఆమె కోసం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు మరుసటి ఏడాది వరకు ఆమె కౌగిటిలో ఒక కుమారుడు చేసుకున్నది. అంటే జ్ఞానవంతురాలైన స్త్రీ తన భర్త మరి ఏమీ ఆటంకపరచలేదు, అభ్యంతరపరచలేదు. అమ్మా ఎందుకు అతన్ని మన ఇంట్లో చేర్చుకోవడం, ఎందుకు అతన్ని మన ఇంట్లో ఉంచుకోవడం అని అనలేదు. కానీ ఆమె సరైనటువంటి రీతిగా ఆలోచన చేసి తన జ్ఞానముతోటి తన మరి కుటుంబానికి రావాల్సినటువంటి ఆ దీవెనలు, ఆశీర్వాదాలను ఆమె పొందుకున్నట్టుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. గర్భఫలం లేనటువంటిది ఆమె ఏం చేసిందంటే గర్భఫలం పొందుకున్నది. జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటది. అంటే ఇక్కడ జ్ఞానముతో ప్రవర్తించినటువంటి స్త్రీ ఎవరంటే షునేమి పట్టణంలో గనురాలైనటువంటి స్త్రీ. తనకు బిడ్డలు లేకపోవటం వలన, దైవజనుడు చేర్చుకోవటం వలన, తన కుటుంబాన్ని దేవుడు దీవించటం వలన, ఆ దైవజనుడు మాటలు పలుకటం వలన ఆమెకు గర్భఫలం కలిగింది. ఇక్కడ మొదటిగా మనం చూసినప్పుడు ఈ యొక్క మరి గనురాలైన స్త్రీ జ్ఞానముతో ప్రవర్తించి ఒక కుమారుని సంపాదించుకున్నది. ఆమె జ్ఞానవంతురాలు కాబట్టి. రెండవ స్త్రీని మనం చూద్దాం. మరి సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ.
సామెతల గ్రంథము 19వ అధ్యాయము మరి 14వ వచనం కింది లైన్లో మనం ఇందాక చదివాం. సుబుద్ధి కలిగినటువంటి జ్ఞానవంతురాలైన స్త్రీ మరి తన కుటుంబాన్ని కట్టుకున్నది. సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ అంట యెహోవా ఇచ్చేటటువంటి దానం అని అక్కడ మరి రాయబడింది. మరి సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగినటువంటి స్త్రీ అన్నమాట. మంచి విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము శుద్ధి బుద్ధి గల భార్య, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము, యెహోవా యొక్క దానం అంట. సుబుద్ధిగా అంటే మంచి బుద్ధి కలిగినటువంటి స్త్రీ. మంచి బుద్ధి అంటే కొంతమంది అంటారా వాడికి మంచి భార్య దొరికిందిరా అంటే మంచి భార్య దొరకటం. మంచి భార్య అంటే దొరకటం అంటే ఏంటంటే అది దేవుడు ఇచ్చేటటువంటి దానం అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఒక భక్తుడు ఒక ఆయన పాస్టర్ గారు నాకు కొన్ని విషయాలు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఆడవాళ్ళు మీరు నన్నేం చెప్పుకోవద్దు, అందరు నా చెల్లెలే కాబట్టి చెప్తున్నాను, ఆడవాళ్ళంట మగవాళ్ళకు ఎప్పటికి కూడా అర్థం కాదంట. ఆయన చెప్పాడు, ఒక ఆయన 80 సంవత్సరాలు మరి ఒక సైంటిస్ట్ గా చేసినటువంటి వ్యక్తి అంట తన భార్యతో 80 సంవత్సరాలు కాపురం చేసినప్పటికంట తన భార్య తనకు అర్థం కాలేదని చెప్తా ఉన్నాడంట. ఎందుకు అర్థం కాలేదంటే ఆమె ఎప్పుడు మరి ఎప్పుడు నవ్వుతుందో తెలియదట, ఎప్పుడు కోపపడుతుందో తెలియదట, మరి ఎప్పుడు మంచిగా ఉంటుందో తెలియదట, ఎప్పుడు మంచిగా ఉండదో తెలియదని చెప్పేసి ఎప్పుడు ఆమె ఏమిస్తే సంతోషపడుతుందో కూడా ఆ విషయాలన్నీ కూడా నాకు అర్థం కాకుండా పోయాయి. 80 సంవత్సరాలు నేను భార్యతో కాపురం చేశాను కానీ నాకు ఇంతవరకు ఆమె అర్థం కాలేదని చెప్తా ఉంటున్నాను. మరి కొన్ని విషయాలు కొంతమంది చెప్తా ఉంటారు. మరి కొన్ని విషయాలు ఏం చెప్తారంటే, మరి స్త్రీకంట తనకు మరి ఇష్టమైనప్పుడు అంట మరి ఏదైనా ఊరికి పోవాలని అనుకుంటుంది అనుకో, పెందల కాడికి లేస్తుందంట. ఎప్పుడు కడుగుతుందో, ఎప్పుడు చూస్తుందో, ఎప్పుడు వంతుందో, ఎప్పుడు పెడుతుందో తెలియదంట. తొందరగా అన్ని పనులు చక్కగా పెట్టిపోతే మళ్ళీ ఫోన్ చేసి భర్తకు, అయ్యా నేను తయారైన రా అంటదానంట. అదే మరి ఇష్టం లేకుండా ఎక్కడికైనా ఉన్నప్పుడు అంట, అయ్యా మరి ఏమా అక్కడ ఫంక్షన్ పోవాలి తయారుగా అంటే, అయ్యా నాకు నీరసంగా ఉందని అంట. ఆమెకు ఇష్టం లేకపోతే నీరసంగా ఉన్నదని చెప్తుందంట. పెళ్లి కానటువంటి వాళ్ళు కూడా తెలుసుకోవాలి భార్య గురించి. భార్య అంటే ఎప్పుడు కూడా మగవానికి అర్థం కాదంట. అయితే ఆయన అంటాడంట, అయితే ఆమె ఎప్పుడైతే నీరసం ఉందంటదో నువ్వు కంగారు పడి హాస్పిటల్కి తీసుకుపోయి స్కానింగ్ తీపిస్తే ఆ రిపోర్ట్లలో ఏమి కూడా రాదంట. ఎందుకంటే ఆమె నీరసంగా ఉందంటే ఆడ రిపోర్ట్లో ఏమి చూపించినా కానీ రావ, కానీ ఆమె నీరసంగా ఉందంటే ఆమెకి రావడం ఇష్టం లేదని అర్థం చేసుకోవాలంట. మరి అలాగే ఇంకా అంటాడంటే, మరి ఆమె అంట మరి పెద్దల కడిగిన లేస్తుంది. మరి ఆమెకు అనేక విషయాలు, మరి కొన్ని విషయాలు మనం చూస్తాం. మరి అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు అంట ఆమె గ్లూకోజులు పెట్టుకున్నా లేచి అన్నవంతుందంట. అక్కగారు వచ్చినప్పుడు అంట, అయ్యా నాకు తలకాయ నొప్పి లేస్తుంది అంటాడంట. మరి ఒక స్త్రీకంట పెళ్ళయిందంట. పెళ్ళైన తర్వాత రాక మామ వచ్చిందంట. మామ వచ్చినప్పుడు కోడలు అంటుందంట, మామ నువ్వు రాక వచ్చావు కానీ నా తలనొప్పి భరించలేకపోతున్నావమ్మా, ఏదైనా చేసి పెడదామన్నా కానీ నా తలనొప్పి మామ అంటుందంట. అమ్మ సరేలే అమ్మా లే అని అన్నాడంట. ఈయనేం చేస్తున్నాడు భర్త, అయ్యో మా నాన్న రాక వస్తే మా ఆమెకు ఎంత ప్రేమ ఉంది, ఏదో చేసి పెట్టాలనుకోవడం కానీ మరి ఆమెకు తలనొప్పి వలన ఏమి చేసి పెట్టలేకపోతుందని ఆలోచన చేసి హాస్పిటల్ తీసుకుపోదాంరా, హాస్పిటల్కి పోదాం పమ్మ అని అంటున్నాడ. అలా నాన్నన్నాడంట, అరే నువ్వు హాస్పిటల్కి పోయినా ఎన్ని స్కానింగ్లు తీసినా అందులో ఏమీ రాదు, నువ్వు కంగారు పడవాకు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆమె తలకాయ నొప్పి పోతుంది కానంట. అదేంటి నాన్న నువ్వు పోవటం వల్ల మా భార్య తలకాయ నొప్పి పోవడానికి సంబంధం ఏంటి నాన్న అంటే, మీ అమ్మ ద్వారా నాకు అనుభవం తెలుసులేరా, నేను వెళ్ళిపోతాను అప్పుడు మీ భార్య తలపోటు పోతుందిరా, నువ్వు అనవసరంగా కంగారు పడి డబ్బులను నాగం చేసుకోవాకు, నువ్వేం బాధపడవాకు, అవి నేను వెళ్ళిపోగానే పోతాయి అని చెప్పాను. అంటే కొన్నిసార్లు అర్థం కాని పరిస్థితులు ఉంటాయి, మనం అర్థం చేసుకోవాలి కొన్ని పరిస్థితులు. స్త్రీ అంట మరి ఎప్పుడు కూడా మరి పురుషునికి అర్థం కాదని కొన్ని విషయాలు చెప్తా ఉంటారు. అలాగే మరి నేను ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను. మరి మంచి భార్య అంట అంటే ఇప్పుడు మనం చదువుకున్న సామెతలు 19:14 కింద చదువుకున్నాము. సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ అంట యెహోవా ఇచ్చినటువంటి దానం అంట. ఆ మంచి బుద్ధి కలిగినటువంటి స్త్రీ ఎక్కడుందో మరి బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనంలో చూద్దాం. మనం 25వ అధ్యాయం 2వ వచనం. కార్మెలులోని
మాయోను నాకు ఆస్తి గలవాడు ఒకడు కాపురకుండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతడికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కార్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబిగాయిలు. ఆ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు అని చెప్పేసి ఇక్కడ రాయబడి. అయితే ఇక్కడ మనం చదువుకున్న వచనంలో చూస్తే మనము సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇందాక జ్ఞానవంతురాలైన స్త్రీ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు సుబుద్ధి కలిగిన స్త్రీ అంటే మంచి బుద్ధి కలిగినటువంటి స్త్రీ ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూసినప్పుడు, మరి నాబాలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ నాబాలు అనే వ్యక్తికి ఒక భార్య ఉన్నదంట. ఆ భార్య పేరంట అబిగాయేలంట. ఆ అబిగాయేలు ఆ స్త్రీ అంట మంచి బుద్ధి గలదై రూపసి అయి ఉన్నాడంట. అతని భర్త ఎలాంటి వాడంటే మోటు వాడంట, దుర్మార్గుడంట అని ఉండేనని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉన్నది. అయితే ఈ యొక్క సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ మరి తన కుటుంబాన్ని ఎలా కట్టుకుందంటే ఆ కింద కొన్ని వచనాలు మనం చదివినప్పుడు, దావీదు మహారాజు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలోనంట గొర్రెల బొచ్చు కత్తిరించే సమయంలో వచ్చినప్పుడు తన పనివారు ఉన్నప్పుడు పనివారికి భోజనం కావాలని చెప్పేసి మరి అక్కడి నాబాలు దగ్గరికి వాళ్ళ మనుషులను పంపిస్తాడు ఆయన దావీదు. పంపించినప్పుడు ఈ నాబాలు ఎలాంటి వాడంటే నాబాలు మొరటివాడు, దుర్మార్గుడు కాకుండా అతడు త్రాగుబోతు కూడా ఆయన అన్నమాట. అతడు త్రాగుబోతు అయినప్పటికీ దావీదు మనుషులు పంపించినప్పుడు, అయ్యా మరి ఒకప్పుడు మీ పనివాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు మీకు మంచిగా భోజనాలు పెట్టాము, అన్ని విషయాలు చూసాం కాబట్టి మేము ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాం కాబట్టి మేము కష్టకాలంలో ఉన్నాం కాబట్టి మాకు కొంత ఆహారం పంపించమని చెప్పేసి కొంతమంది మనుషులని ఈ మొరటివాడైనటువంటి ఈ దుర్మార్గుడైనటువంటి ఈ తాగుబోతు వాడైనటువంటి నాబాలు దగ్గరికి దావీదు కొంతమంది మనుషులను పంపిస్తాడు. పంపించినప్పుడు ఈ నాబాలు ఏం చేస్తాడంటే త్రాగి మత్తుడై ఉండి, దావీదు ఎవడురా, యేషయ కుమారుడు ఎవడురా, వానికి మేమెందుకురా భోజనాలు పంపించాలి అని చెప్పేసి ఆ యొక్క మాటలు మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినప్పుడు ఈ దావీదుకు మనుషులు ఏం చేస్తారంటే ఆ మాటలు విని వెళ్ళి దావీదుకు చెప్తారు. దావీదుకు చెప్పినప్పుడు దావీదు ఎంతగానో కోపగించుకుంటాడు. ఇదిగో రేపు ఈ పాటికల్లా ఆ నాబాలు కుటుంబంలో ఒక్క పురుషుడు కూడా ఉండకూడదు, వాని కుటుంబంలో ఒక్క వ్యక్తి కూడా మిగలకూడదు. కనుక మీరందరూ తెల్లవారగానే మీరు కత్తులు చేత పట్టుకొని ఆ నాబాలు ఇంటి మీద పడాలని చెప్పేసి దావీదు వాళ్ళకు చెప్తాడు. అయితే ఈ యొక్క మాటలు ఆ యొక్క నాబాలు యొక్క పనివాళ్ళు ఏం చేస్తారంటే ఆ మాటలు వింటారు. ఆ మాటలు విని మళ్ళీ తన భార్య దగ్గరికి పోతారు. ఏ భార్య దగ్గరికి పోతారంటే ఈ అబిగాయిలు అనేటువంటి ఆ యొక్క మరి ఎవరు నాబాలు యొక్క భార్య దగ్గరికి ఆ పని వాళ్ళు పోయి చెప్తా ఉంటారు ఆ మాటలు. ఆ కొన్ని మాటలు చదువుదామని 14 వచనం చదవడం. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కృషిల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడాడు. అయితే ఆ మనుషులు మనకెంతో ఉపకారం చేస్తున్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించున్న సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కాయుచున్నంత సేపు వారి రాత్రి పగలు మా చుట్టూ ప్రాకారంగా ఉండిరి. అయితే మా యజమానుడికి అతని ఇంటి వారందరికి వారు కీడు చేయ నిశ్చయించున్నారు. కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవరిని తనతో మాటలాడనీయడు అనెను. అందుకు అబిగాయేలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి
200 రొట్టెలు, రెండు ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికలు వేచిన ధాన్యమును, 100 ద్రాక్షాగెలను, 200 అంజూరపు ఆడలను గార్లాభం మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోడి నేను వెనుక నుండి వచ్చేదనని తన పని వారికి ఆజ్ఞ ఇచ్చి గార్లాభం మీద ఎక్కి పరవపుతు లోయలో వచ్చుచుండగా దావీదు అతని జనులను ఆమె ఎదురుపడి ఆమె వారికి నేను కలుసుకొనేను అని ఉన్నది. అయితే పనివారు వచ్చి అక్కడ చెప్తా ఉన్నారు, అమ్మా దావీదు ఎంతో మంచివాడు, అతడు మనం గొర్రెలు కాస్తున్నప్పుడు అతడు అక్కడికి పోయినప్పుడు అతడు మనకు ప్రాకారములుగా నిలిచి మనల్ని కాపులు కాశాడమ్మా. మన యజమానికి అది తెలియట్లేదమ్మా. మన యజమానుడు ఎలాంటి వాడంట? పనికి మాలినవాడు. పని వాళ్ళు కూడా చెప్తున్నారు యజమాని ఏమని, మన యజమానుడు పనికి మాలినడు. పనులు యజమానుడు పనికి మాలినడు అని చెప్పొద్దు. మా పనుడు మా యజమానుడు మంచివాడయ్యా అని చెప్పాలి. కానీ ఈ పనులు ఏమని చెప్తున్నారు, మన యజమానుడు పనికి మారాడమనమ్మా. అందుకని ఏమని చెప్తున్నాడు మరి, అందుకు అబిగైల్ నాబాలుతో ఏమియో జాగ్రత్తగా ఆలోచించమ్మా నువ్వు, మన యజమానుడు బహు పనికి మాలినవాడు అంటే ఇప్పుడు స్త్రీ ఎక్కడ ఏం చేస్తుందంటే, ఈమె అబిగైల్ ఏం చేస్తుందంటే దావీదు వచ్చి చంపుతాడు రేపు. కానీ ఈ స్త్రీ ఏం చేస్తుందంటే జ్ఞానం మరి సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే, మంచి బుద్ధి కలిగినటువంటి స్త్రీ ఈమె అబిగైల్ ఏం చేస్తుందంటే తన భర్తకు చెప్పకుండా దావీదుకి ఏం చేస్తుందంటే ద్రాక్ష రసాన్ని, మరి 5 గొర్రెల మాంసాన్ని, వేసిన ధాన్యాన్ని, మరి 100 ద్రాక్ష గలను, 200 అంజూరపు ఆడలను చేసి గాడిద మీద వేసి పని వారిని పంపించి ఈమె కూడా వెనక నుంచి వెళ్ళిపోతున్నది. వెళ్ళిపోతూ మరి ఆ దైవజనుడి దగ్గరికి పోయింది. 23వ వచనంలో చూస్తే అబిగైలు దావీదుని కనుగొని గార్లాభం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లను, నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలని నన్ను మాటలాడనేము, నీ దాసురాలని నేను చెప్పు మాటలు నాలకించుము. నా ఏలినవాడా దుష్టుడైన ఈ నాబాలు, ఎవరంట ఆయన? దుష్టుడైన ఈ నాబాలు. ఎవరు ఆ నాబాలు? ఎవరు? అబిగైల్ యొక్క భర్త. దుష్టుడు, మూర్ఖుడు, మరుటువాడు, దుర్మార్గుడు అని పేర్లున్నాయి. ఆయన భార్య కూడా అంటుంది, ఆయన ఏమన్నట్టుంది? దుష్టుడు. దుష్టుడైనటువంటి ఈ నాబాలు చేసినటువంటి తప్పు నాదని ఏంచయ్యా అని చెప్పేసి దావీదు ఈమె గాడిద మీద నుంచి వెళ్ళి దిగి దావీదు మహారాజు కాళ్ళు పట్టుకొని ఆమె అడుగుతున్నాయా, నా భర్త చేసినటువంటి తప్పుని నా తప్పుగా భావించి నన్ను క్షమించయ్యా, నా కుటుంబాన్ని క్షమించయ్యా, అయ్యా నా కుటుంబానికి రావాల్సిన శిక్ష నుంచి తప్పించయ్యా అని చెప్పేసి ఈమె అక్కడ అబిగైలు తన భర్తకు తెలియకుండా వెళ్ళి ఆ దావీదు కాళ్ళు పట్టుకొని బతిలాడుతా ఉన్నదా. దుష్టుడైన ఈ నాబాలుని లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించుతున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నన్ను పంపి ఆపి ఉన్నాడని అంటున్నాడు. దేవుడే నన్ను పంపించినాడయ్యా. నా కుటుంబ ప్రాణమును, నా భర్త ప్రాణము, మా ప్రాణము పోకుండా దేవుడు నన్ను పంపించినాడయ్యా అని చెప్పేసి ఆమె బతిలాడుతూ ఉన్నది. దావీదుని బతిలాడుతూ ఉన్నప్పుడు మరి ఇక్కడ కొన్ని మాటలు ఇక ముందుకు చదివినప్పుడు 32వ వచనంలో చదివినప్పుడు అందుకు దావీదు అంటున్నాడు, అందుకు దావీదు నాకు ఎదురు పరుడకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండా ఈ దినమున నీ ప్రాణము తీయకుండా నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదు గాక అంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సుబుద్ధి కలిగినటువంటి ఈ స్త్రీ ఏం చేసిందంటే తన కుటుంబానికి రావాల్సినటువంటి నష్టం, అంటే మంచి బుద్ధి కలిగినటువంటి స్త్రీ తన కుటుంబానికి రావాల్సిన నష్టం నుంచి కాపాడుకోగలిగింది. కుటుంబాన్ని కట్టుకునేటటువంటి బాధ్యత స్త్రీకి అప్పగించాడు దేవుడు. పురుషుడు ఎంతవరకు కష్టపడి పని చేసుకోవడం వరకే గాని మరి
సంపాదించుకురావడం కానీ కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత మరి జ్ఞానవంతురాలైన స్త్రీలకు ఇచ్చాడు దేవుడు. మరి కుటుంబాన్ని బిడ్డలను చక్కపెట్టుకునే విషయం అయితే, కుటుంబాన్ని కట్టుకునే విషయం అయితే, సమాజంలో మరి ఎలా బ్రతకాలో మరి తెలుసుకునే ఆ విషయాలన్నీ కూడా మరి భార్య ద్వారా కొన్ని విషయాలను తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగే మరి ఈ విషయాలన్నిటిని కూడా మరి దావీదు అంటున్నాడు, ఇదిగో అమ్మ దేవుడే నిన్ను నా యొద్దకు పంపించాడు కనుక ఈ దినమున నీ కుటుంబము ఆశీర్వాదము పొందిందని చెప్తా ఉన్నాడు. తర్వాత ఆ ఆశీర్వాదాన్ని తీసుకొని మరలా ఇంటికి వచ్చిందంట. 36వ వచనంలో చూద్దాం. అబిగాయేలు తిరిగి తన భర్త వద్దకు వచ్చింది. రాజులు విందు చేసినట్లు అతడు విందులో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా ఉన్నాడు కనుక తెల్లవారు వరకు అతనితో కొద్ది గొప్ప మరేమియో చెప్పక ఊరుకుంది. అబిగాయేలు ఎప్పుడైతే దావీదు దగ్గర నుంచి మరి ఆశీర్వాదాలు తీసుకొని వచ్చిందో ఆమె ఇంటికి వచ్చేసరికి భర్త ఏం చేస్తున్నాడు? తాగుతున్నాడు, చిందులేస్తున్నాడు. వీడు ఏమి అర్థం కాని పరిస్థితిలో వస్తుంది. ఆ అబిగాయేలు జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేసిందంటే, కొంతమంది ఏం చేస్తారంటే భర్త తాగినప్పుడు బడా బడా వాడుతూ ఉంటారు, బడా బడా పడుతూ ఉంటారు. వాడేం చేస్తాడు? తాగి వచ్చినప్పుడు మత్తుకుంటున్నప్పుడు అని చెప్పేసి దబి దిబి అని వేస్తా ఉంటాడు. అప్పుడు గోల ఎక్కువైతుంది. ఎన్ని పక్కల వస్తారు. స్త్రీ మాటలు ఎలా ఉంటాయంటే సూదిలో దారం పెట్టి బట్టను గుట్టినట్టుగానే ఉంటాయి. మగవాడు మాట్లాడితే అంటే దబ్బడం పెట్టి బస్తాన్ని గుట్టినట్టు ఉంటుందంట. దబ్బడం పెట్టిన దారాలు దబ్బుని ఇప్పొచ్చు, కానీ సూదితో గుట్టిన దారాలు ఇప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అయితే మరి స్త్రీలు చిన్నగానే మాట్లాడతారు, కానీ అవి ఎలా మాట్లాడతారంటే కఠినమైన మాటలుగా ఉంటాయంట. అవి దారం పెట్టినట్టుగా నిమ్మలంగా మరి దారం ఎలా ఇస్తారో అలా మాట్లాడుతూ ఉంటారంట. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు మాట్లాడడం వల్ల వాడు ఏం చేస్తారంటే మొత్తుకొని దబ్బి దిబ్బని వేస్తారు. మరి పిల్లలు ఒక దిక్కు, వీళ్ళు ఒక దిక్కు, కుటుంబం రోడ్డున పడుతుంది. బయట వాళ్ళు వస్తారు, ఏం తాగుడయ్యా, ఈ తాగుడు రోజు వచ్చి కొట్లాడలేందయ్యా, ఈ గోలలేందయ్యా, అరుపులేందయ్యా, పెడపలేందయ్యా, కేకలేందయ్యా అని మాట్లాడతారు. కానీ భర్త తాగుబోతోడై తాగుతున్నప్పుడు కుటుంబానికి నష్టం వస్తున్నప్పుడు ఈ సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ ఏం చేసిందంటే, వాడు తాగినోనికి ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదని చెప్పేసి వాడు ఏం చెప్పకుండా ఆ రాత్రి పడుకున్న తర్వాత తెల్లవారిన తర్వాత వానికి విషయం అంతా చెప్పింది. చెప్పినప్పుడు ఆ కింది మాటల్లో చూద్దాం మనం. చెప్పినప్పుడు అప్పుడు ఏమైందో. ఉదయ గొప్ప మరియు ఉదయమున నాబాలునకు మత్తు తగ్గినప్పుడు అతని భార్యతో అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలేను. భయము చేత ఆగినప్పుడు అన్నాడు, ఎవడరా దావీదు, ఎవడరా ఎస్ఏపు వాడు, ఎవడరా వానికి పంపాలరా, వానికి నేనెందుకు రొట్టెలు పంపాలరా అన్నాడు. కానీ ఎప్పుడైతే తాగి మత్తు దిగిపోయిన తర్వాత ఈ అబిగాయిలు చెప్పింది, అయ్యా నువ్వు నిన్న చేసిన పనికి దావీదును మాట్లాడిన మాటలకు నేను కానీ వెళ్ళుండకపోతే ఈ పాటికి నువ్వు సచ్చేవాడివా అని చెప్పేసి చెప్పినప్పుడు వారి గుండె పగిలిపోయిందంట, బిగిసిపోయాడంట. తెల్లారినట్టు చెప్పింది. అయితే ప్రేమైన దేవుడు బిడ్డరా, మొట్టమొదటిగా జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటదంటారు. సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ అంట మరి తన కుటుంబాన్ని కాపాడుకుంటదంట. మూడవదిగా చూద్దాము. మరి మీరు సమయం ఏమనుకోకండి, ఎందుకంటే నేను కొన్ని విషయాలు అవన్నీ కంప్లైంట్ చేస్తాను. నేను మూడవది కూడా చూస్తే గుణవతి అయిన భార్య గురించి మనం చూద్దాం. సామెతలు 30:10వ అధ్యాయంలో మనం చూద్దాం. సామెతలు 30:10లో చూద్దాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనదంట. అంటే గుణవతి అయిన అంటే గుణము. ఈ రోజున మనం ఏం చేస్తున్నాం అంటే గుణముని కోరుకోవట్లేదు, మనం ధనాన్ని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎవరైనా పిల్లని ఇవ్వాలనుకో మనం ఏం చూస్తాం? మొట్టమొదటిగా మనకి ఏమొస్తుంది? కారు ఉందా, ఇల్లుందా, బంగ్లా ఉందా మరి అని చూస్తారు. ఈ రోజున క్రైస్తవులు కూడా అతడు ప్రార్థనకి వెళ్తాడా, మారు మనసు ఉందా, అయ్యేం ఆలోచన చేయము. అతనికి ఏముంది? కారు ఉందా, ఇల్లుందా, బంగ్లుందా, అన్ని అయ్యే చూస్తాం మనం. కానీ అతనికి మారు మనసు ఉందా, ప్రార్థన చేస్తాడా, క్రైస్తవుడేనా, చర్చికి పోతాడా, క్రైస్తవుడు అంటే క్రైస్తవుడే అంతేగా, అంతే ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏముంటుందంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటుంది. అట్టిదంట ముత్యముల కన్నా విలువనంట. ముత్యాలు ఎంత విలువైనది? వెండి కంటను, బంగారు కంటను ముత్యములు విలువైనవి. ముత్యాలకు చాలా రేట్లు ఉంటుంది. మనం ముత్యాలను కొనాలంటే కొనలేం. మనం
ముత్యాలకు చాలా విలువ ఉంటుంది, రేట్ ఉంటుంది. కానీ ముత్యాలు తీసుకుపోయి మీరు మరి ఆడవాళ్ళకి ఇవ్వండి, ఎంతో కళ్ళకు అద్దుకొని మరి మెడలో వేసుకుంటారు ముత్యాలు. అదే ముత్యాలను తీసుకుపోయి పందుల దగ్గర వేయండి, అవి ఏం చేస్తాయి? ఏం చేస్తాయి? తొక్కుకుండా పోతాయి. ఎందుకంటే వాటికి ముత్యాల విలువ తెలియదు. అందుకనే ఇక్కడ అంటాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కన్నా విలువైనది ఆమె పెనిమిటి. ఆమె ఏం చేస్తాడంట? నమ్మిక ఉంచుతాడంట. అంతేకాకుండా కింద అంటాడు 12 వచనంలో అంటాడు, ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేం చేయదు. ఎవరంట? గుణవతి అయిన భార్య అంట. ఆమె బ్రతుకు దినాలన్నీ కూడా ఏం చేస్తుందంట? అతనికి మేలే గాని కీడు చేయదట. అలాగే ఇంకా 15వ వచనంలో చూస్తే ఆ గుణవతి అయిన భార్య అంటే ఏం చేస్తుందంట? ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనముని సిద్ధపరుస్తాట. ఎవరు? గుణవంతురాలైనటువంటి స్త్రీ, జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ. అయితే ఏం చేస్తుందంట? ఆమె చీకటితోనే లేస్తుందట. కొంతమంది ఏం చేస్తారంటే 8 దాకా పండుకుంటారు. ఏదమ్మా ఇప్పటిదాకా చేయలేదు వంట అంటే, పోయి టిఫిన్ పట్టుకురా పోండి అంటారు. సరే మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం భోజనం చేస్తారు. భోజనం చేయాలంటే ఏంటి? భోజనం చేత కావట్లేదుగా, ఫ్రైడ్ రైస్ పట్టుకురా పోండి అని అన్నారు. అయితే ఈమె ఏం చేస్తుందంట? గుణవతి అయిన భార్య ఏం చేస్తుందంటే ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికట భోజనాన్ని సిద్ధపరుస్తుందంట. నువ్వు ఇంటి పెద్దల కాడ లేచి నువ్వు భోజనాన్ని సిద్ధపరచకపోతే నువ్వు కష్టపడ్డ కష్టాజితం ఏమైపోతుంది అంటే అది పరుల చేతుల్లోకి వెళ్ళిపోతుందని చెప్పేసి ఆయన తెలియపరుస్తుంది. అంతేకాకుండా గుణవతి అయిన స్త్రీ ఏం చేస్తుంది అంటే 20వ వచనంలో అంటాడు, దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చెయ్యి తన చేతులు చాపునట. ఇంకా కింద వచ్చిన అంటే తన ఇంటి వారికి తలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములను ధరించి వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకోను, ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణ వస్త్రములు, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా చుంచుండును అంటాడు. ఇంకొక చోట సామెతల గ్రంథంలో మంచి భార్య భర్తకు కిరీటమట. ఒక పురుషునికి విలువ గౌరవం సమాజంలో ఎలా వస్తుందంటే ఒక మంచి భార్య అంటే గుణవతి అయిన భార్య దొరకటం వల్లనే భర్తకు బయట బజార్లో విలువ ఉంటది, గౌరవం ఉంటది. ఈ భార్య మంచిది కాకుండా బయట వాళ్ళకందరికి భర్త గురించి అన్ని విషయాలు చెప్పిందనుకో బజార్లో విలువ ఉండదు, మొగోనికి భర్తకు విలువ ఉండదు. అందుకనే ఇక్కడ ఏమన్నాడు మనం చదివినప్పుడు, గుణవతి అయిన భార్య దొరకటంట అరుదు అంట. దొరకరంట. అట్లాంటి వాళ్ళు కొంతమందే ఉంటారట. అలా దొరికినప్పుడు వాళ్ళు ఎలాంటి వారంటే ముత్యముల కన్నా విలువైనటువంటి వారట. వాళ్ళు ముత్యముల విలువ కన్నా విలువైన వారు అంటారు. ఆమె భర్త అంట ఆమె ఎందుకు నమ్మిక ఉంచుతాడంట. ఆమె చీకటితోడే లేచి గుణవతి అయిన భార్య ఏం చేస్తాడంటే తన ఇంటి వారికి భోజనాన్ని సిద్ధపరచుదంట, దీనులకు చేయి చాపుతుందంట, దరిద్రులకు తన చేతులు కూడా చాపుతాదని ఇక్కడ మరి తెలియపరుస్తుంది. ఇక్కడ 3 విషయాలు మనం చూసాము. జ్ఞానవంతురాల గురించి, సుబుద్ధి కలిగిన స్త్రీ గురించి, గుణవతి అయిన స్త్రీ గురించి కూడా చూసాము. 4వదిగా మనం చూద్దాము, గయ్యాలి అయినటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. ఎవరు ఉన్నారంట? ముగ్గురు మంచి వాళ్ళే ఉన్నారు. కానీ 4వ స్త్రీ కూడా ఉందంట. నేనేం చెప్తాను బైబిల్లో, అందుకని మీకు వాక్యాలు కూడా చదివిస్తున్నాను, రెఫరెన్స్లు కూడా చెప్తున్నాను. గయ్యాలి అయిన స్త్రీ ఉందంట. ఆమె ఎక్కడ ఉన్నదో చూద్దాం. ఆమె ఏం చేస్తుందో, గయ్యాలి అయిన స్త్రీ కూడా ఏం చేస్తుందో చూద్దాం. సామెతలు 27:15 వచనంలో చూద్దాం. అందరు 27:15. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లను, ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లను, గయ్యాలి అయిన భార్యయు సమానము. దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచు వానితోను, తన కుడి చేత నూనె పట్టుకొని వానితోను సమానుడంట. ఏమంటున్నది? ముసురు దినమున ఎడతెగ కారు నీళ్లు. ముసురు పెడతా చూడు, ఒకసారి గబగబ వర్షం వచ్చిందనుకో వెళ్ళిపోతుంది. కొంతమంది ఆడోళ్ళు గబగబ మొత్తుకున్నారు అనుకో, మొత్తుకొని ఆపేస్తారు ఇక కంచాలి. అయితే కొంతమంది ఉంటారంట ఎట్లా, ముసురు వస్తుంది చూడు, ముసురు వచ్చినప్పుడు అది బోధ దబ్బున మనం అంటాంగా, ఈ ముసురు పాడగారు ఒకటే ముసురు ఈ బోధరా ఆయన అంటారు. ఆ ముసురు దినమున ఎడతెగకు కారు
ముసురు దినమున ఎడతెగక కారు నీళ్ళంట గయ్యాలి భార్యతోటి సమానంగా పోల్చాడు సామెతకారుడు. ఈ గయ్యాలి భార్య అంట కురిసే ముసురు లాంటిదంట. ఆమె ఎప్పుడు కూడా ఆ ముసురు ఊరిక పోకుండా వస్తూనే ఉంటది. ముసలోడు ఏం చేస్తారు, ముసలోళ్ళు అయినాక ఊరిక ఊస్తా ఉంటారు, ముసలోళ్ళు ఏం చేస్తారు, ఊస్తా ఉంటారు. అలాగే ముసురు కూడా ఒక భంగిన పోదంట. గయ్యాలి భార్య కూడా కంచాది ఒక భంగిన పోగేదంట. మన ఇంట్లో రాజు ఉండేది, మన బండలే రాజు అన్నాడు, అన్నో మా భార్యతో పెట్టుకోక, అన్నో మా భార్య మంచిది కదా నీకు తెలియదన్నా అని చెప్తారు. అంటే చెప్తున్నట్టు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే ముసురు దినమున కారు నీళ్ళను గయ్యాలి అయిన భార్యతోటి సమానం అంట. ఆ గయ్యాలి భార్యని ఆపదూసేవాడంట. ఎలాంటి వాడంట, గాలిని ఆపదూచు వారితో సమానుడంట. గాలిని ఎవరన్నా ఆపుతారా? ఎవ్వరు కూడా ఆపలేరు. అంతేకాకుండా కుడి చేతిలో నూనె పోసుకొని పట్టుకోవాలని ఎవడన్నా చూస్తాడా? కుడి చేతిలో నూనె పోసుకొని దాన్ని బిర్రుగా పట్టుకుంటా, అది ఏడ నుంచి కారిపోతుందో కారిపోతూనే ఉంటది. నూనె ఉండదు చేతుల. గాలిని బంధించలేము మనం, గాలిని ఆపాలంటే ఆపలేము. అలాగే గయ్యాలి భార్యతో కూడా కాపురం అని అంటే ఇంకో చోట ఏమంటదంటే, గయ్యాలి భార్యతోటి కాపురం చేయుట కంటే మిద్దె మీద ఒక మూలము నివసించుట మేలని ఉన్నది బైబిల్. అయితే మరి మనం బయట కొన్ని విషయాలు మనం చూస్తాం. అయితే ఇక్కడ మరి ఆయన సెలవు ఇచ్చిన ప్రకారంగా ఏమంటుందంటే, ముసురు దినమన ఎడతెగక కారు నీళ్ళను గయ్యాలి పైన భార్యతోటి సమానం అని అంటారు. మరి పరిశుద్ధ గ్రంథంలో అలాంటి గయ్యాలి అయిన భార్యలు ఎవరైనా ఉన్నారో మనం ఆమె గురించి కూడా మనము చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనంలో చూద్దాం. ఈ భార్య ఎలాంటిదో మనం చూద్దాం. మొదటి రాజులు 21 ఈ సంగతులైన తర్వాత హెజ్రాయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును అనుకోని ఇశ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోట కిమ్మని దానిని ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగాను. అందుకు నాబోతు నా పితార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా నా పితార్జితమును నీకియ్యను యెజ్రెయేలుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకునే వాడై కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాటలాడక భోజనము చేయక ఉన్నాడు. ఎవరంట ఇతను? ఎవరు? ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలుడైన నాబోతుకు ఒక ద్రాక్ష తోట ఉన్నది. సరే వినండి, నాబోతుకు ఒక ద్రాక్ష తోట ఉందండి. ఆ ద్రాక్ష తోట ఉన్నప్పుడు ఈ ఆహాబు రాజు ఏం చేశాడంటే, ఈయన ఏం చేశాడు, అయ్యా నా ద్రాక్ష తోటని ఆనుకొని ఉన్నది కనుక, ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే మన పొలం వెంబటి ఒక పొలం ఉన్నది, నా పొలం వెంబటి ఒక పొలం ఉన్నది కాబట్టి ఆ పొలాన్ని నాకు అమ్మయ్యా, నాకు అమ్మితే నేను దానికి డబ్బులు ఇస్తాను, నీవు మరి దాన్ని నాకు అమ్మరాదని అంటే ఆయన ఏమన్నాడంటే, లేదు ఇది నా పితరులు ఇచ్చిన కష్టార్జితం, ఇది దాన్ని నేను నీకు అమ్మనయ్యా అని చెప్పాడు. అమ్మనయ్య అని చెప్పాడు. ఈయన ఏం చేశాడు, సరేలే అమ్మనంటుడు కాదని మరి ఊరుకోవాలి కదా. ఇతడు ఊరుకోకుండా ఇంటికి పోయి ఏం చేసిందంటే, అలిగి మూతి ముడుచుకొని మంచం మీద పండుకున్నాడు. ఏంటి, రాజు ఈయన రాజు ఏం చేయాలి, ఎవరైనా అమ్మనన్నప్పుడు మరి ఊరుకోవాలి కదా. అతడు పేదవాడు, అతడు తన తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి అంటున్నాడు, మరి ఎందుకు అతని దాన్ని ఊరుకోక ఇతడు మూతి ముడుచుకొని మంచం మీద పడుకున్నాడు.
మంచం మీద పడుకున్నప్పుడు భార్య వచ్చిందంట. భార్య వచ్చి అంటున్నది, ఏమంటున్నది? అంతటా అతని భార్య అయిన యెజబేలు వచ్చి, ఎవరంటేమా? యెజబేలు, గయ్యాలి అయిన భార్య. ఇందాక చెప్పాం కదా, ఈ యొక్క ఎవరు? ఆహాబు రాజు యొక్క భార్య యెజబేలు వచ్చిందంట. ఆయన మూతి ముడుచుకొని ఎవరు పండుకుంటారు? అసలు ఆడవాళ్ళు పండుకుంటారు. ఈయన ఎవరు? భర్త. అంతేకాకుండా ఈయన ఎవరు? రాజు. మరి రాజు మూతి ముడుచుకొని పండుకుంటాడా? మూతి ముడుచుకొని పండుకుంటే ఆమె వచ్చింది. ఆమె వచ్చి అంటున్నది, ఏమంటున్నది? నీవు మూతి ముడుచుకొని భోజనము చేయక ఉండేదేమని అతనిని అడగగా అతడు ఆమెతో ఇట్లనెను, నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్మని, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి యొక్క ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని యెజ్రెయేలీయుడైన నాబోతుతో చెప్పగా అతడు నా ద్రాక్ష తోట నీకియ్యనను. యెజబేలు అంటుంది, ఇశ్రాయేలులో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయుట లేదా? నీవు భోజనము చేసి మనసులో సంతోషముగా ఉండుము. నేను యెజ్రెయేలుడైన నాబోతు ద్రాక్ష తోటను నీకు ఇప్పించదని చెప్పి ఆహాబు పేరిట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకు సామంతులకు పంపించిందట. భర్త ఏం చేశాడంటే మూతి ముడుచుకొని పండుకుంటే భార్య వచ్చి అంటుంది, అయ్యా నువ్వు ఏంటయ్యా, నువ్వు రాజు అయ్యా, మూతి ముడుచుకొని పండుకున్నావు ఏందయ్యా, నీకు చేత కావట్లేదు ఆ ద్రాక్ష తోట తీసుకోవడము. ఆ ద్రాక్ష తోట ఎట్లా తేవాలో నాకు తెలుసు, నేను తెస్తా గానీ నువ్వు లేచి స్నానం చేసి భోజనం చేసి సంతోషంగా ఉండు. ఆ ద్రాక్ష తోటని ఎట్లా తేవాలో నాకు తెలుసు అని చెప్పి ఈ గయ్యాలి భార్య. అంటే జ్ఞానవంతురాలైన భార్య ఏం చెప్పాలి? అమ్మయ్యా, ఆ ద్రాక్ష తోట మనది కాదు, మనకి ఎందుకయ్యా, నువ్వు రాజువు, నీకు బోలెడంత తోటలు ఉన్నాయి, బోలెడంత భూములు ఉన్నాయి, వాని భూమి నీకెందుకయ్యా అని చెప్పాలి కదా. ఇవా సుబుద్ధి గల స్త్రీ అయితే, జ్ఞానం కలిగిన స్త్రీ అయితే, ఈ గయ్యాలి అయిన స్త్రీ ఏమంటుందంటే, నువ్వోడు పడుకొని ఉంటే ఈ ఆడాలి ఏం చేస్తుందంటే, నువ్వు రాజు అయ్యా, నువ్వు మూతి ముడుచుకొని పడుకోవాలయ్యా, నువ్వు లే, నేను భోజనం చేయి, పడుకో, నీకు కావాల్సిన ద్రాక్ష తోటగా నేను చెప్పిస్తే నువ్వు పడుకో అని చెప్పేసి నువ్వు లేచి సంతోషపడని చెప్పేసి చెప్తా ఉన్నది. తర్వాత ఆమె ఏం చేసిందంటే రాజు పేరిట కొన్ని తాకీదులు పుట్టించి వాటికి ఒక ముద్ర వేయించి ఏమని చెప్తున్నదంటే, ఈ నాబోతు అనేటటువంటి వ్యక్తి రాజు మీద తిరుగుబాటు చేశాడు కనుక ఈ నాబోతుని చంపాలని చెప్పేసి ప్రజల మీద తిరుగుబాటు తీసుకొని వచ్చింది. అక్కడ మరి ఇక 13వ వచనంలో మనం చూస్తే కనపడుతుంది, అప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవుని రాజును దూషించాడని చెప్పి ఎవరితో ఈ పనికి మాలిన ఇద్దరు మనుషులకు డబ్బులు ఇచ్చి యెజబేలు ఏం చేసిందంటే, ఈ నాబోతు ఇంత కాదు ఇన్ని ఒక పని పట్టాలని చెప్పేసి ఇద్దరు మనుషులకు డబ్బు ఇచ్చి ఏం చెప్పిందంటే, ఇగో మీరేం చెప్పారంటే దేవుణ్ణి రాజుని ఇద్దరిని దూషించుండు ఈ నాబోతు అని చెప్పేసి మీరు సాక్ష్యం చెప్పండి చాలు, ఆ నాబోతుని చంపి ఆ ద్రాక్ష తోట తీసుకొచ్చి నా భర్తకి ఇస్తా నేను అని చెప్పేసి ఇద్దరు పనికి, అందుకని అక్కడ రాసింది, ఇద్దరు ఏమంటాడు, పనికి మాలిన ఇద్దరు మనుషులను సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుని నాబోతు దేవుని రాజును దూషించనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలకగా వారు పట్టణము బయటికి తీసుకొని పోయి ఎవరిని? నాబోతుని సాగుకొట్టింది. ఒక భార్య, దయ్యాలు భార్య, గుణవంతురాలైన భార్య కాదు, సుబుద్ధి కలిగినటువంటి భార్య కాదు, గుణవతి అయిన భార్య కాదు. ఇందాక మనం ముగ్గురు భార్యల గురించి చూసాము, ముగ్గురు స్త్రీల గురించి చూసాము. జ్ఞానవంతురాలైన స్త్రీ ఏం చేసిందో చూసాము, సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ ఏం చేసిందో చూసాము, అలాగే గుణవతి అయిన భార్య ఏం చేసిందో చూసాము. అయితే ఇక్కడ గయ్యాలి అయిన భార్య ఏం చేసిందంటే, తన భర్త మరి పడుకుంటే ఈమె పంచాలను పోయి తీర్మానాలు చేసి ఈమె మరి ఆ ద్రాక్ష తోటని ఈయనకు ఇప్పియాలని చెప్పేసి ఆ నాబోతుని రాళ్లతో కొట్టి, దొంగ సాక్ష్యాలు పెట్టించి నాబోతుని రాళ్లతో కొట్టి చంపించిందట. చంపించినప్పుడు దేవుడు ఈ విషయాన్ని చూశాడు. మనుషుడు చూడండి, మనుషుడు
ఒకవేళ చూడకపోవచ్చు, దొంగ సాక్ష్యాన్ని పుట్టించి మరి చూడకపోవచ్చు, కానీ దేవుడు రహస్యంగా చేసేటటువంటి ప్రతి పాపమును కూడా దేవుడు చూస్తాడు. మనము దావీదు విషయాన్ని చూసినప్పుడు నేను కొన్నిసార్లు చెప్తా ఉంటాను. దావీదు ఏం చేశాడంటే మరి యుద్ధ కాలమందు యుద్ధములకు పోకుండా మిద్దె మీద పడుకొని ఒక తన దగ్గర పని చేసేవాడి భార్యను ఏం చేశాడంటే అతను రహస్యంగా తెప్పించుకొని ఆమెతోటి పాపం చేశాడు. ఆమెతోటి పాపం చేసినప్పుడు ఆమె గర్భం ధరించింది. గర్భం ధరించిన తర్వాత యుద్ధానికి పోయినటువంటి తన భర్తను పిలిపించాడు. వారికి ఫుల్లుగా మందు తాగించాడు. మందు తాగించే నువ్వు వెళ్ళి నీ భార్య దగ్గరికి వెళ్ళి పడుకోపోరా అని చెప్పేశాడు. పడుకోవని చెప్తే వాడేం చేశాడంటే, అయ్యా యుద్ధంలో అనేక మంది రాజులు యుద్ధం ముమ్మరంగా జరుగుతున్నప్పుడు, యుద్ధంలో ఉన్నప్పుడు నేను నా భార్య దగ్గరికి వెళ్ళి సుఖించడానికి ఇది సమయమా అని చెప్పేసి వాడు ఫుల్లుగా దాగి కూడా రాజు కోట దగ్గర పడుకున్నాడు. తెల్లవారి లేచేసరికి వీడు వెళ్ళలేదు భార్య దగ్గరికి. ఆమెకేమో గర్భంలో శిశువు పెరిగిపోతా ఉన్నాడు. అయితే ఇది దేవుడు చూస్తున్నాడు కానీ మనుషులకి ఎవరికి తెలియదు. కానీ దావీదు మాత్రము ఇది ఎవ్వరికి తెలియకుండా తన భర్తని ఇంటికి పంపాలని చూశాడు. కానీ ఆ భర్త ఏం చేశాడంటే వాడు ఫుల్లుగా దాగి కూడా రాజు ఇంటికానే పడుకున్నాడు. వీడు ఇలాగైతే లాభం ఉండేదని చెప్పేసి ఒక మరణ శాసనం రాసి అక్కడ మరి అతని తోటి పంపిస్తా ఉన్నాడు. ఏమనంటే, ఇదిగో యుద్ధము ముమ్మరముగా జరుగుతున్న చోట ఇతన్ని ముందల పెట్టండి, ఈ ఉరియాని ముందల పెట్టండి. బెత్షెబ భర్త పేరు ఉరియా. ఆ ఉరియా భార్యని ఈయన యుద్ధానికి పోతే మరి ఉరియా యుద్ధానికి పోయినప్పుడు ఆ యుద్ధానికి పోయినటువంటి ఆ సైనికుడు భార్యని ఈయన తెప్పించుకొని రాజకోటలో ఉండి పాపం చేశాడు. ఆ పాపం చేసిన వల్ల ఆమె గర్భం ధరించింది. ఆమె నా గర్భంలో మరి నా భర్త లేడు, నేను గర్భవతినైనా రాజా అని చెప్తే, అయితే నీ భర్తను పిలిపిస్తా అని చెప్పి భర్తను పిలిపించాడు. ఆయనకి ఫుల్లుగా తాగిచ్చి ఇంటికి పోమంటే వాడు ఇంటికి పోకుండా ఈడనే పండుకున్నాడు. ఇంకా లాభం లేదని చెప్పేసి యుద్ధం జరుగుతున్న చోట ఉరియాని పంపించని చెప్పి ఉరియాని ముందర పెట్టమని చెప్పాడు. ముందర పెట్టమంటే ఆ లెటర్ తీసుకొని మరి వెళ్ళిపోయిన తర్వాత యుద్ధం జరుగుతున్న చోట ఉరియాని పెట్టాడు. ఉరియాని పెడితే యుద్ధం జరుగుతున్నప్పుడు అతనికి బాణాలు వేస్తే చచ్చిపోయాడు. ఆ ఉరియా చచ్చిపోయినప్పుడు రాజు ఏం చేశాడు, దావీదు ఆయన భార్యను తెచ్చుకొని పెళ్లి చేసుకున్నాడు. ప్రజలందరూ అనుకుంటున్నారు, అబ్బా దావీదు ఎంత మంచివాడు, తన దగ్గర పనిచేస్తున్నటువంటి మన భార్య ఆ భర్త చచ్చిపోతే పాపం దావీదు ఎంత మంచి మనసు, అతను తీసుకొచ్చి భార్యను చేసుకుంటున్నాడు. అని వాని భార్యను ఎవడైనా చేసుకుంటాడా? తన కాడ నమ్మకంగా ఉన్నాడు కాబట్టి అతను చనిపోతే అతని భార్యను తెచ్చి పెళ్లి చేసుకుంటుందని ప్రజలందరూ అనుకుంటున్నారు ఆ విషయాలు. కానీ ఆ పాపాన్ని దేవుడు చూశాడు. దేవుడు చూసి నాతాను ప్రవక్తను పంపించాడు. మనుషులు అనుకుంటారు తను చేస్తున్న ప్రతి పనిని దేవుడు చూడడలేడు అనుకుంటారు. కానీ దేవుడు ఆకాశములో నుంచి నరులను పరిశీలిస్తున్నానంటాడు, పరీక్షిస్తున్నానంటాడు, నమ్మకస్తులైన వారిని కనిపెడుతున్నానంటాడు. దేవుడు ఆ పాపాన్ని చూశాడు. మనుషులు దావీదును మెచ్చుకుంటున్నారు, పొగుడుతున్నాడు. కానీ దావీదు చేసిన పని దేవుని దృష్టిలో ఘోరమైన పాపముగా ఉన్నప్పుడు అప్పుడు నాతాను ప్రవక్తను పంపించాడు. నాతాను ప్రవక్తను పంపించి దావీదు గొర్రెలను కాసుకునేవాడు కాబట్టి ఒక గొర్రె కథ చెప్పమన్నాడు దావీదుని. నాతాను భయపడుతున్నాడు. అయ్యో దావీదు మహారాజు, నేను ఈ విషయాన్ని చెప్తానని ఏం చేస్తాడు అని భయపడుతున్నాడు. కానీ దేవుడు వెళ్ళమన్నాడు. వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి పోయి ఒక గొర్రెను కాసే కథను చెప్పాడు. ఏం కథ చెప్పాడంటే, అయ్యా ఒక ఊరిలో ఒక పేదవాడు ఉన్నాడు, ఒక ధనవంతుడు ఉన్నాడయ్యా. ధనవంతునికి 10 గొర్రెలు ఉన్నాయ్యా. పేదవాడు ఒక గొర్రెని అల్లారు ముద్దుగా సాదుకుంటున్నాడయ్యా. ధనవంతుని ఇంటికి చుట్టాలు వచ్చారయ్యా. వారి దగ్గర 10 గొర్రెలు ఉన్నాయ్యా. దానిలో ఒక గొర్రెని కొయ్యకుండా ఈ పేదవాడు దాదుకున్న ఒక గొర్రెనే పోశాడయ్యా వాడు ధనవంతుడు అని అన్నప్పుడు దావీదు ఆ మాటలు విని అన్నాడు, ఎవడా దుర్మార్గుడు, అటువంటి వాడు మరణానికి పాత్రుడు వాడని చెప్పేశాడు దావీదు. అన్నప్పుడు నాతాను ప్రవక్త అన్నాడు, నీకు 10 మంది గొర్రెలంటే దావీదు నీకు 10 మంది భార్యలు ఉన్నారు. కానీ పేదవాడైనటువంటి ఆ ఉరియా నీ దగ్గర పనిచేసేవాడు నమ్మకస్తుడైనటువంటి వారి భార్యను నువ్వు ఉంచుకున్నావు. అని భార్యను నువ్వు తెప్పించుకొని వాడిని చంపివేశావు. పేదవాని గొర్రెని చంపివేసిండంటే వాని భార్యను నువ్వు ఉంచుకొని వాడిని చంపివేసావు కనుక ఈ పాపము దేవునికి తెలిసింది. మనుషులకు తెలియకపోవచ్చు కానీ అది దేవునికి తెలిసింది కనుక ఆ విషయం నన్ను చెప్పమన్నాడు దేవుడు. నేను నీకు చెప్తున్నాను ఆ విషయం అన్నప్పుడు అతడు మరి పశ్చాత్తాపము చెంది ఎంతగానో ఏడ్చాడు దావీదు. ఆ దావీదు బైబిల్లో రాయబడింది, దావీదు ఒక బెత్షెబా విషయంలో తప్పితే దావీదు ఎక్కడ కూడా మరలా పాపం చేయడట. మానవుడు పాపం చేస్తాడు కానీ చేసిన వాడు రిలీజియస్ మనిషి మారు మనసు కలిగి జీవించాలి. తన తప్పును తను తెలుసుకోవాలి. మరలా ఇదే నేను తప్పు చేస్తున్నాను కదా అని అదే తప్పులో పడి దొరికిపోకూడదు మనిషి ఎప్పుడు కూడా. అలా ఎప్పుడు కూడా
జీవించకూడదు. అయితే ఈమె మరి ఈ తప్పుని ఈ నాబోతు మరి చంపించినటువంటి ఆ యెజబేలు తను చంపించినప్పుడు అప్పుడు ప్రవక్త అయిన ఎలీషాకు తెలిసినప్పుడు ఎలీషా ప్రవక్తను కూడా పంపించి రాజు దగ్గరికి పంపించినప్పుడు ఆ రాజుకు ఆ విషయాలు చెప్పినప్పుడు అయితే నాబోతు యొక్క రక్తములు కుక్కలు ఎక్కడ నాకాయో అక్కడ నీ భర్త నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయని చెప్పేసి ఎలీషా ప్రవక్త చెప్పాడు. అయితే మనుషులు చూడలేదు ఇదంతా, కానీ దేవుడు చూశాడు. మరి దేవుడు చూసి వారిని నష్టం చేయించాడు. ఇంకా ఒక మాట చెప్పి మనం ఇది ముగించుకుందాం. ఇంకా అయితే 19వ అధ్యాయంలో చూస్తే 19వ వచనంలో చూస్తే నీవు అతనిని చూసి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా దీనిని స్వాధీనపరచుకొనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని చెప్పాను. ఏ స్థలమందైతే నాబోతును నువ్వు రాళ్లతో కొట్టి చంపించావు, ఆ నాబోతు రక్తమును కుక్కలు నాకాయో, రేపు కూడా నువ్వు కూడా నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయని చెప్పేసి ఎలీషా ప్రవక్త వెళ్ళి అతనితో చెప్పాడు ఆ విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంకా ఇది నేను ఈ విషయాలు 4 చెప్పాను, కానీ మరి జ్ఞానవంతురాలు గురించి, సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ గురించి, గుణవతి అయిన స్త్రీ గురించి మరి చెప్పాను. మరి అలాగే గయ్యాలి అయినటువంటి భార్య ఎలిజబెత్ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాను. మళ్ళీ కొన్ని విషయాలు తెలుసుకున్నాము. మరి మనము ఇలా ఉండకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఎవరితోటి సావాసం చేయాలి, ఎవరితో సావాసం చేయాలంటే త్వరగా చెప్పి నేను ముగిస్తాను కొన్ని విషయాలు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనంలో చూద్దాం. కొన్ని మాటలు నేను పైన చెప్పుకుంటా ముగిస్తాను. ఇంకా సామెతలు 13:20. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడను. ఎవరి సహవాసం చేస్తే? జ్ఞానుల సహవాసం చేస్తే జ్ఞానుల సహవాసం చేసిన వాడు జ్ఞానము కలిగిన వాడు. కింద తింటే కాదు, మూర్ఖుల సహవాసము చేసిన వాడు చెడిపోడు. ఎవరి సహవాసం చేయాలంటే మనం జ్ఞానవంతుల సహవాసం, ధనమున్నోని సహవాసం కాదు, గుణమున్నోని సహవాసము, జ్ఞానమున్నోని సహవాసం చేయాలి. మనం ధనమున్నోని సహవాసం చేస్తే ఏం చేస్తాడు? ఆడు ఇయ్యాలి ఇస్తాడు, రేపు ఇయ్యాడు, వాడు ఇయ్యాలి ఇస్తాడు, రేపు చెప్పి తిరుగుతాడు. అయితే జ్ఞానవంతులతోటి సహవాసం చేయాలంట, గుణమున్నోనితోటి సహవాసం చేయాలంట, భక్తిహీనులతోటి సహవాసం చేయకూడదంట, మన భక్తి చెడిపోతుందంట అక్కడ. అయితే మరి ఏమంటుందంటే జ్ఞానులతో సహవాసం చేయాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే మనం ఏం చేయాలంటే అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించాలంట. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించాలంట మనం. అంటే ఇంకా ఆయన ఏమంటున్నాడంటే సామెతలు 1:15లో ఉంటుంది. సామెతలు 1:15లో ఉంటది, నా కుమారుడా 1:5 సామెతలు జ్ఞానము కలిగిన వాడు విని పాండిత్యము వృద్ధి చేసుకోండి. హల్లెలూయా. జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడంట? విని, ఈ మాటలనే విని అంట తన జీవితాన్ని వృద్ధి చేసుకుంటాడంట. జ్ఞానము లేని వాడు ఏం చేస్తాడంట? ఉందా కింద? అలాగే సామెతలు చూస్తే మరి ఇక్కడ అంటాడు, సామెతల గ్రంథం 1వ అధ్యాయము ఇక్కడ చూస్తేనంటే జ్ఞానము మరి 22వ వచనంలో చూస్తే జ్ఞానము లేని వారలారా మీరు ఎన్నాళ్ళ వరకు జ్ఞానము లేని వారిగా ఉండకూడదు. అపహాసకులారా మీరు ఎన్నాళ్ళు అపహాసము చేయుదురు, ఆనందితురు. బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నా అంటే నా గర్జింపుని మీరు తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను.
నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవ్వరు మీరు లక్ష్య పెట్టకపోతిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా వినకపోతిరి. కాబట్టి మీకు అపాయం వచ్చినప్పుడు దేవుడు అంటే ఏం చేస్తాడంట? నవ్వుతాడంట. మీకు అపాయం వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? దేవుని మాటలు వినకుండా, జ్ఞానం కలిగిన మాటలు వినకుండా, జ్ఞానవంతుడు చెప్పిన మాటలు వినకుండా మీకు అపాయం వచ్చినప్పుడు అంట దేవుడు ఏం చేస్తాడంట? ఏమంటుడు? మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వల్ల వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్టు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టము దుఃఖములు ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టేదరు కానీ నేను వారికి దేవునికి అప్పుడంట మొరపెడతారట. భక్తిహీనుడట దేవునికి అప్పుడు మొరపెడతాడు. అపాయం వచ్చినప్పుడు తుఫాను వల్ల అపాయం వస్తుందట. నలుదిక్కుల నుంచి తుఫాను అపాయం వల్ల వస్తుందట. మరి వచ్చినప్పుడు అంట మొరపెట్టినప్పుడు అంట దేవుడు అంట తన మరి తుఫాను వల్ల వచ్చిన అపాయం కలిగినప్పుడు మీకు దుఃఖమును కష్టము ప్రాప్తించినప్పుడు నేను వినను అని చెప్తున్నాడు. అంతేకాకుండా నన్ను శ్రద్ధగా వెతికినా కానీ నేను వారికి మరి దొరకనని అంటున్నాడు. ఇంకా అంతేకాకుండా 2వ అధ్యాయంలో అంటున్నాడు, నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను యొక్క దాచుకునేదా, జ్ఞానములకు నీ చెవియొక్కి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడలా, వివేచనకై మనవి చేసిన ఎడలా, వెండిని వెతికినట్టు దానిని వెతికిన ఎడలా, దాచబడిన ధనమును వెతికినట్టు దాన్ని వెతికిన ఎడలా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు అని అంటాడు. అంతేకాకుండా 7వ మాట అంటాడు, ఆయన యథార్థవంతులనంట దిల్ల చేస్తారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఎలా ఉండాలంటే యథార్థవంతులుగా ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది. దేవుడి మాటలను దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం. మరి మధ్యలో ఉన్నటువంటి మరి వాక్యం కోసం మరి జ్యోతి సిస్టర్ ప్రార్థన చేస్తుంది. మరి జ్ఞానవంతురాలనే స్త్రీ మరి ఎలా ఉంటుందో తెలుసుకున్నాము. జ్ఞానవంతురాలనే స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుందని మరి ఎలా కట్టుకున్నదో, మరి ఆమె సునేమిరాలైనటువంటి గనురాలైనటువంటి స్త్రీ ఒక దైవజనుని చేర్చుకొని తన కుటుంబంలో మరి ఆమె కుమారులు లేకుండా ఆమె దైవజనుని తన ఇంట్లో చేర్చుకోవడం వలన ఒక కుమారుని సంపాదించుకొని జ్ఞానవంతురాలైన స్త్రీ. అలాగే సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ నాబాలు యొక్క భార్య అయినటువంటి మొరటివాడైనటువంటి నాబాలు వచ్చిన అపాయం నుంచి సుభక్తి కలిగినటువంటి ఆ స్త్రీ తన కుటుంబాన్ని రక్షించుకున్నది. గుణవతి అయిన స్త్రీ మరి ఆమె పెద్దల కాడిగలే లేచి తన ఇంటి వారికి భోజనాన్ని సిద్ధపరిచింది. దీనులకు ఆమె చెయ్యి చాపుతుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో తెలియపరుస్తుంది. అలాగే ఆ మరి గయ్యాలి అయినటువంటి స్త్రీ, యజబేలి అయినటువంటి స్త్రీ ఆ యొక్క నాబోతు ద్రాక్ష తోటని ఒక పనికి మారిన 2 సాక్షులను పెట్టి ఆమె రాళ్లతో కొట్టి చంపించింది నాబోతుని. అయితే దేవుడు చూసి ఆ నాబోతు రక్తాన్ని కుక్కలు ఎక్కడ నాకాయో అక్కడ రేపటి దినమున నీ రక్తమును కుక్కలు నాకుతాయని చెప్పేసి దేవుడు అక్కడ మాట్లాడిన విషయాలు తెలియపరిచాడు. అలాగే మనం జ్ఞానవంతులపై మనం ఎవరితో సావాసం చేయాలంటే జ్ఞానవంతులతో సావాసం చేయాలని, అలాగే భక్తిహీనతలతో సావాసం చేసినప్పుడు మనం భక్తి కోల్పోతామని తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు. మనకు అపాయం వచ్చినప్పుడు దేవుడు ఆయన చూసి నవ్వుతాడని తెలియపరుస్తున్నాడు దేవుడు. అయితే జ్ఞానవంతుడు ఈ మాటలు విని తన జీవితాన్ని ఏం చేసుకుంటాడంటే కట్టుకుంటాడంట, వృద్ధి చేసుకుంటాడని దేవుని యొక్క వాక్యంలో తెలియపరుస్తూ ఉంది. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించలాగన, వాటిని ఫలింపజేసేలాగన మరి సిస్టర్ ప్రార్థన చేస్తుంది మన వాక్యం కోసం. అందరూ ఒకసారి ఆలోచన చేయండి, జ్ఞానవంతులు ఎలా ఉంటారో. మరి అయా జ్ఞానవంతులు గుణవంతులు స్త్రీ అయా దొరకడాలు అయా నా ప్రభు అయ్యా స్త్రీ ఎలా ఉంటుంది కానీ స్త్రీ ఎలా ఉన్నది నిర్మించుకున్నాను స్త్రీ వల్ల నా ప్రభు కట్టువారు అయా సంసారమైన మాట ప్రవర్తన స్త్రీ వల్లనే వస్తుంది నా ప్రభు. ప్రతిదీ నా ప్రభు స్త్రీ మీద ఆధారపడుతాయా, ఒక ఆడదాని మీద ఆధారపడి ఉంది నా ప్రభు. అయా స్త్రీ అంటే నా ప్రభు ఎంత మాట మంచి మాట, కానీ అయ్యా స్త్రీ వలన కుటుంబం నిలబడి స్త్రీ వలన కుటుంబం కూలిపోయింది నా ప్రభు.
అయ్యా ప్రతిదీ నా ప్రభు స్త్రీ మీద పోల్చిన దేవుడు కనయ్యా అది తెలుసుకున్న ప్రతి స్త్రీ కూడా నా ప్రభు నేను ఎలా ఒదిగి ఉండాలి, ఎలా ఇది ఉండాలి, ఎలా మాట్లాడి ఎలా ప్రవర్తించుకోవాలి, తన బుద్ధి తన జ్ఞానం ఎలా ఉంచుకోవాలి నేర్పించిన దేవుడు అయా. వాక్యం వలన ప్రతి స్త్రీ గురించి మేము విన్నాము నా ప్రభు. స్త్రీ ఎలా ప్రవర్తిస్తుందని విన్నాము నా ప్రభు. ఆ స్త్రీ వల్ల భర్తలు ఎలా ప్రవర్తిస్తుంది విన్నాము దేవా నా తండ్రి. అయా ఏ మాటలు మర్చిపోకుండా నా ప్రభు. అయా నీలా వేదనలో నా తండ్రి అయ్యా త్వరగా వచ్చుచున్నాయి. అయా నీ రాకడ సమయాన్ని సమీపంగా ఉంది నా ప్రభు. అయా మేమును నా ప్రభు నీ కొరకు నా ప్రభు అయా నీ నిజాయితీగా నా ప్రభు అయా గుణముతో కలిసి నా ప్రభు గుణము గల స్త్రీ కలిగి నా ప్రభు అయా కుటుంబాన్ని మార్చుకుంటాను నా ప్రభు. అయా కుటుంబం అంటే నా ప్రభు లోకసరంగా లోకం వైపు కాదు నా ప్రభు. అయా మీరు ఇచ్చిన భర్తని నా ప్రభు, ఇచ్చిన పిల్లల్ని నా ప్రభు, మీ ఇచ్చిన జీవితానికి ఒక ఫలితం నా ప్రభు, ఒక జవాబు నా ప్రభు అయా. అది నేను నిలబెట్టుకోవటానికి నా ప్రభు, మేము నీతి నిజాయితీగా మార్చడానికి నా ప్రభు అటు కృపణి సహాయం మా అందరికి దయచేయండి, నాకును దయచేయండి నా ప్రభు అయా. భర్తగా అయా స్త్రీ వల్ల ప్రతిదీ జరుగుతుందన్న నా ప్రభు అయా స్త్రీ ఎలా మాట్లాడుతుందో నా ప్రభు, అయా మాటలలో నా ప్రతిదీ గమనిస్తుంది నా ప్రభు అయా. గుణవంతుడు ఎలా మాట్లాడితే గర్వశ్రీ ఎలా మాట్లాడి గమనిస్తున్నాను నా ప్రభు అయా. అయా నువ్వు ఇచ్చిన జీవితంలో ప్రతి ఒక్కరు నా ప్రభు అయా నామకత క్రైస్తులోనే ఉన్నారు నా ప్రభు, నీతి నిజాయితీగా లేరు నా ప్రభు. కానీ అయా ఈ జీవితం నా ప్రభు ప్రతి వాక్యం నా ప్రభు అయా బహు జాగ్రత్తగా నా ప్రభు అయా నేను నీతి నిజాయితీగా నా ప్రభు నడుచుకున్న స్త్రీలను నియమించండి నా ప్రభు, సహాయం చేయండి నా ప్రభు అయా. ప్రతిదీ నా ప్రభు అయా నీ వేడుకుంటున్నాము నా తండ్రి అయా. కృపగల దేవ దయగల దేవ ఆత్మీయులు అభిషేకించబడ పరిశుద్ధ ఆత్మడానికి వందనములయ్యా. అయా భర్త ఎంత తిరిగిపోతాయి తాగుపోతేనా అయ్యా వాడు గర్వంతో ఉన్నాను అతను ఆహారంతో ఉన్నా కానీ తండ్రి అయా నువ్వు ఇచ్చిన స్త్రీ నా ప్రభు అయా మా స్త్రీగా మేము ఉండగా నా ప్రభేసయ్యా వాళ్ళకి అసలు ఎలా ప్రవర్తించాలి, వాళ్ళ గురించి ఎలా ప్రార్థన చేయాలి, వాళ్ళ గురించి మేము ఏ జీవితం మీ కొరకు ఎలా మొరపెట్టుకోవాలంటే జీవితం మాకు తెలిపిన దేవాన్ని పొందనులయ్యా. అయా స్త్రీ ఒదిగి ఉండాలి నా ప్రభు అయా, తగ్గించుకొని ఉండాలయ్యా. అయా భక్తికి భార్య కిరీటం అన్నాం కదా నా ప్రభు, ఆ స్థితిలో మేము ఉండాలి నా ప్రభు అయ్యా. అయా మేము అమరిమలో ఉండాలి నా ప్రభు అయా. నీ ఎదుట పెట్టినప్పుడు ఏది వద్ద కాదు నా ప్రభు, అది వ్యర్థం కాదు నా ప్రభు అయ్యా. రుచి ఎరగమన్నావు కదా నా ప్రభు అయ్యా. నేను రుచి ఎరిగి ఉన్నాను నా ప్రభు అయ్యా. నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. నా ప్రతి ప్రార్థనలో నా ప్రభు అయ్యా నాకు ఇచ్చిన జవాబు బట్టి నీకు ఆస్తులు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా ఇంటి ప్రార్థన నాకు ఇచ్చిన దేవయ్యా అయ్యా. ప్రతి స్త్రీ గురించి నా ప్రభు నేను నా ప్రభు వేస్తాయా అయా ప్రార్థిస్తున్నదా నా ప్రభు. ఇది మొదలుకొని నా ప్రభు నేను ఎలా ఉండాలి నా తల్లి, ఎలా మార్చుకోవాలి మా కుటుంబాన్ని, నేను ఎలా వదిలి ఉండాలి అంటే నేర్చుకునే కుటుంబంలో ప్రార్థించి స్త్రీగా నియమించి అడుగుతున్నాను నా ప్రభు అయ్యా. నీ కొరకు కనిపెట్టుకునే కృపని మాకు దయచి అడుగుతున్నాను నా ప్రభు అయ్యా. ప్రతి వాక్యం నా ప్రభు వీడి వ్యర్థంగా పోనీకున్న నా ప్రభు మందములను ఎవరు వేసుకొని కృప అయ్యా, మందములను ఎవరు వేసుకొని నీ కృప అయ్యా. నీ కొరకు ప్రార్థించే కృపని నా ప్రభు నీలో నిమిత్తమే నా ప్రభు నీ కొరకు బ్రతికే జీవితం మా అందరికి దయచి మరి కోరుకుంటూ లోకసరంగా లోకం వైపు కాదు నాన్న, నీ కొరకు నా తన జీవితం ఇచ్చింది మీరు నా ప్రభు అయ్యా. నీ జీవితం మీరు కప్పబడకపోతే ఎక్కడ ఎప్పుడు మేము చనిపోయేవారయ్యా. కంటి కనుపోలేదు ప్రతి క్షణము కంటి కనుపోయి మమ్మల్ని కాస్తున్న దేవానికి తగిన ఆస్తులు చెల్లిస్తున్నానయ్యా అయ్యా. మా అందరూ నా ప్రభు నీ కొరకు బ్రతికే జీవితాలు మాకు దయచేయమని కోరుకుంటూ ఇటు చిన్న ప్రార్థన నాకు అవకాశం ఇచ్చిన దేవాన్ని తగిన ఆస్తులు చెల్లిస్తాం అయ్యా. నన్ను తగ్గించుకున్నామని వేస్తున్నాం రక్తి వెనుగడి వేడికి అడిగి పొందుకున్నాం నా తండ్రి. పవిత్రమైన